సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఉపవాస ప్రార్థనలో లేఖన భాగం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవాలని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలబెట్టి. అక్కడి దేవుని వాక్యాన్ని చూసినట్టయితే, బైబిల్లో రాయబడినటువంటి మాటను చూసినట్టయితే ఉపవాస దినం అన్నది మనం ఇక్కడ చూస్తూ వస్తున్నాం. సో ఉపవాస దినం అన్నది ఒకటి ఆచరించాలని ఇక్కడ యెజబేలు కొంతమంది ప్రజలకి పత్రిక రాసి పంపిస్తుంది. ఉపవాసము. సో ఉపవాసం అంటే మన జీవితాల్లో చాలా ఆలోచనలు ఉంటాయి. ఉపవాసం అన్నది ఇప్పటికే చాలా విషయాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఏంటి ఆ విషయాలు ఏంటంటే, నాటి దినముల్లో ప్రజలు ఎలాంటి ఉపవాస ప్రార్థన కలిగి ఉన్నారు, నేటి దినముల్లో కూడా ప్రజలు అలాంటి ఉపవాస ప్రార్థనే కలిగి ఉంటున్నారు. సో నాటి దినముల్లో ప్రజలు ఎలాంటి ఉపవాస ప్రార్థన ఉందో, నేటి దినముల్లో కూడా ప్రజలకి అలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. అంటే అందరూ కాదు సుమి, అతి తక్కువ మంది మంచిగా దేవుని ఆత్మీయంగా ఉపవాస ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కానీ చాలామంది నాటి దినాల్లో ప్రజలు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేశారో నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే చేస్తున్నారు. సో ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటంటే, నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన నేటి దినముల్లో ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు. వారిలో చాలామంది చూస్తున్నాం. ఇప్పుడు చూసేవారిలో దేవుని వాక్యం చూసినట్టయితే 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం, 17 కానీ 18 కానీ చూడండి. 17 వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రంతయు నేల పడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నికైన వారు లేచి అతన్ని నేల నుండి లేవనెత్తుటకు వచ్చారు, కానీ అతడు సమ్మతింపక వారితో కూడా భోజనం చేయకుండా. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, బైబిల్ సెలవిస్తున్నమాట, దావీదు రాజు ఉపవాసం ఉన్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తూ వచ్చాడు. దావీదు రాజు చేసినటువంటి ఉపవాస ప్రార్థన మనం గమనించినట్లయితే, అతడు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు, కానీ అది దేవునికి అనుకూలమైన విధానంలో లేదు, దేవుడు కోరుకున్న రీతిలో కాదు. అందుకే మీరు చూడండి, దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దేని కొరకంటే, 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 15వ వచనంలో, అంటే 14-15 కలిసి ఉండి చివరిలో ఉంది. నేను మొదటి నుంచి చదువుతా. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీ గొప్ప హేతు కలుగు చేసేది గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళాను. సో నాతాను దావీదుతో అంటాడు ఏమని, అయ్యా నీకు పుట్టిన బిడ్డ ఖచ్చితంగా చస్తాడు, ఇది దేవుడు సెలవిస్తున్నమాట అని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు విషయం ఏంటంటే, దావీదు రాజు ఉపవాసం ఉంటున్నాడు దేని కొరకంటే, దేవుడు ఏ బిడ్డ అయితే చస్తాడని చెప్పాడు ఆ బిడ్డ కొరకు ఉపవాసం ఉంటున్నాడు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని ఆజ్ఞకి ఎవరైనా దేవునికి విరోధంగా నిలబడగలిగేవాడు ఉంటారా? ఎవరో కూడా అవకాశం లేదు. సో ఇక్కడ దావీదు రాజు ఏంటంటే, దేవుడు ఏదైతే తీర్మానం చేశాడో దానికి విరోధంగా ఉంటున్నాడు. సో ఒక్కొక్కసారి మన జీవితాల్లో కూడా మనం ఉపవాస ప్రార్థన చేసిన ఇవే జరుగుతాయి. ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు కూడా ఇలాగే మనం ఉంటాం. దేవుడు ఏదైతే నిర్ణయించాడో దానికి విరోధంగా మనం ఉంటాం. దేవుడు ఏమన్నాడంటే, ఈ బిడ్డ నువ్వేదైతే ఒక బిడ్డను కనబోతున్నావు ఆ బిడ్డ చేస్తాడు, దేవుడు మొత్తుతాడు అని చెప్పి అంటాడు. మొత్తినోడు గురించి ఇప్పుడు దావీదు రాజు ఏం చేస్తున్నాడు? సో మొత్తినోడు గురించి కాదు, ఎవరినైతే మొత్తాడో దేవుడు, ఆ మొత్తబడిన బిడ్డ, మొత్తబడినటువంటి బిడ్డ కొరకు ఏం చేస్తున్నాడు దావీదు రాజు? ఉపయోగం ఏముందా? దేవుడు మొదటే చెప్పాడు కదా, ఆ బిడ్డ ఉండడు, దేవుడు మొదటే చెప్పాడు. మరి ఆ బిడ్డ కొరకు ఎందుకు ఉపవాస ప్రార్థన చేయటం అవసరమా? దేవుడు ఆ బిడ్డ బ్రతకడు అని చెప్పేసేసాడు. ఏమంటున్నాడు? నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చును, అతడు చస్తాడని చెప్పాడు. ఏ బిడ్డ అయితే చస్తాడని దేవుడు చెప్పాడు, ఆ బిడ్డ కొరకు ఉపవాసం దేనికి ఉండాలా? అంటే దేవుని మనసు ఏమైనా కరిగిద్దేమో, దేవుడు ఏమైనా కరిగిపోతాడేమో. అంటే దేవుడు ఒక తీర్మానం డిసైడ్ చేసేసుకున్నాడు, ఒక తీర్మానం ఆయన తీసేసుకున్నాడు. ఆయన తీర్మానం తీసేసుకున్న తర్వాత మనం వెళ్ళి ఇంకా దేవుడు కనికరిస్తాడంటే ఆయన డిసిషన్ అయిపోయింది అది. సో చాలాసార్లు మన జీవితంలో కూడా దేవుడు ఏం తీర్మానం చేస్తాడో దానికి అనుకూలంగా మనం ఉండం, వ్యతిరేకంగా ఉంటాం. అంటే భిన్నమైన వారుగా ఉంటాం, అనుకూలమైన వారుగా ఉంటాం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, దావీదు రాజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు.
దేవుడు ఏది శపించాడో అది కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏది శపించాడో అది కావాలని దావీదు రాజు నాటి దినముల్లో ఉపవాస ప్రార్థన చేశాడు. నేటి దినాల్లో కూడా ప్రజలు అలాగే చేస్తున్నారు. దేవుడు ఏదైతే శపించాడో అదే కావాలని ప్రజలు ఉపవాస ప్రార్థన చేస్తారు. చిత్రం ఏంటంటే దేవుడు అది మనకి ఇవ్వడం దేవునికి ఇష్టం లేదు, తర్వాత దానివల్ల దేవునికి మేలు లేదు. సో దానివల్ల మేలు కాదు, దానివల్ల ఉపయోగకరమైనది ఏమీ లేదు. ఏం చూడవసరం, వాక్యాలు జరిగిపోయినాయి, మీరు కట్టలేదు, అదే చూస్తున్నారు. కాబట్టి ఏదైతే మేలుకరమైనది లేదో, ఏదైతే దేవునికి ఇష్టకరమైనది కాదో, ఏదైతే దేవుడు ఇష్టపడతలేదో దాన్ని దేవుడు శపించేశాడు. దేవుడు శపించిన దాన్ని దావీదు రాజు ఏం చేస్తున్నాడు? దేవుడు ఏదైతే శపించాడో అదే కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా అలాగే ప్రార్థన చేస్తాం, దేవుడు ఏది శపించాడో అది కావాలని. సరే, అలా ఉపవాస ప్రార్థన చేస్తే మన టైం వేస్ట్, మన ఆ సమయం వేస్ట్ తప్పక ఏం ఉపయోగం ఉండదు ఆడ. దేవుడు దేన్నైతే శపించాడో దాని కొరకు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్న ప్రయోజనం లేదు. సో బైబిల్లో ఒక చోట శపించబడినటువంటి అనుభవం ఉంది. అసలు అది ఎందుకు శపించబడింది? ఇప్పుడు దేవుడు శపించాడు అన్నది మనం చూస్తున్నాం. దేవుడు శపించిన దాని కొరకు దావీదు ప్రార్థన చేస్తున్నాడు. అసలు ఎందుకు శపించబడుతుంది ఏదైనా అంటే బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడివైన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభువా కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కనులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కనులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కనులు మీ వైపు వీక్షిస్తున్నాయి. మీరే సహాయం అనుగ్రహించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చండి. వాక్య వెలుగులో మమ్మల్ని సరిదిద్దమని, నీ చిత్తం నీ ఉద్దేశం మా పట్ల ఏవైతే ఉందో సంపూర్తిగా నెరవేర్చండి. ప్రభావ మేము మీ చిత్తానికి విరోధం కామని ఒప్పుకుంటున్నాం. మీకు విరోధంగా రూపబడే ఆయుధం వర్ధిల్లదని కూడా ఒప్పుకుంటున్నాం. కాబట్టి ప్రభు మేము మీకు విరోధం కాము, మీకు విరోధంగా నిలబడినటువంటి శక్తి సామర్థ్యం మాకు లేదు తండ్రి. కాబట్టి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించబోతున్న సాయించండి. ఈ వాక్యం కొరకే తెరబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పబడతానంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. నాతో మాత్రం మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడకపోతే మేము ఏం చేయలేం ప్రభు. మా బలహీనతలు, మా విధేయతలు, పరలోక విరోధంగా మీ ఎదుటి మేము చేసిన పాపాలు, నమ్మకం మేము కానీ చేసిన పాపాలు క్షమించండి. కుమారుని గాయపరచంగా పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన అనుభవాలు కానీ తండ్రి అన్నిటిని మీరు క్షమించి ప్రభు మీ చిత్తం మీ ఉద్దేశం మా పట్ల ఏవైతే నెరవేర్చండి. దావీదు రాజును బట్టి మేమేమి నేర్చుకోవాలో కూడా బయలుపరచండి. నాటి దినంలో ప్రజలు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేశారో నేటి దినాల్లో కూడా అలా చేస్తున్నారు. అలాంటి ఉపవాస ప్రార్థన మేము చేయకున్నట్లు మా జీవితాలను మీ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని సరిదిద్ది మహిమ పొందమని, ఈ వాక్యం ఎంతో దీవించమని మరొక మారు వచ్చిన ప్రజలందరం స్తోత్రములు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారిని సకాలం నడిపించండి. ఎవరికి ఎట్టి అపాయాలకి వెళ్ళి జరగకుండా సహాయం చేయండి. మరి మీ ప్రభా మీ దాసుడు చేశారు అంకులు తండ్రి, మరి విడిచిపెట్టి వెళ్ళిన ఒక సంఘము, అదే రీతిలో ప్రభా మరి కుటుంబీకులు, బంధువులు, స్నేహితులు, తోటి విశ్వాసులు, దైవ సేవకులకు అందరికీ కూడా మీ దాసుడు లేని లోటు తీర్చండి. ముందున్న సమయం అంతా దీవించండి. ఎప్పుడు క్షేమం కొరకు, దాసులైన వారు అందరూ ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం, దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. నాటి దినాల్లో దావీదు రాజు ఎలా చేశాడో నేటి దినాల్లో ప్రజలు కూడా అలా చేస్తున్నారు. నాటి దినాల్లో దావీదు రాజు ఎలా ఉపవాస ప్రార్థన చేశాడంటే, దేవుడు ఏది శపించాడో దేవుడు ఏది శపించాడో దాన్నే కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏది శపించాడో దాన్నే కావాలని ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు దావీదు రాజు. ఈరోజు చాలా మంది జీవితాలు అలాగే ఉంటాయి. దేవుడు ఏదైతే మన జీవితంలో వద్దని దాన్ని శపించాడో అదే మనం కావాలని ఉపవాస ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేస్తాం, దాని కొరకు మొరపెడతాం, కనిపెట్టుకుంటూ కూర్చుంటాం. దేవుడు ఏది వద్దన్నాడో, ఏది శపించాడో అదే మనకు కావాలి. మనుషుడు అంటే అంతే, జంతువులు వేరు. అందుకే లోకంలో మాట ఉంది, మనిషికో ఒక మాట గోటుకో దెబ్బ. ఎందుకన్నారు? మనిషికి ఒక మాట చాలు, తిరగాలి కానీ తిరగడు. పశువులు చూడండి, ఒక దెబ్బ వేస్తే చాలు సెట్ అయిపోయి వెళ్ళిపోతాయి. మనుషులకి ఎన్ని దెబ్బలన్నా కొట్టినా కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు, వాడు దారి తప్పిపోతున్నా మనం ఎన్ని కొడతాం కర్రలు తీసుకుని, ఉపయోగం ఉందా? అదే మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. పశువులు ఒక దెబ్బ వేస్తే లైన్లో పడతాయి, కానీ మనిషికో మాట చెప్పినా కాదు 100 మాటలు చెప్పినప్పుడు ఇంట్లో. దావీదు రాజు జీవితం అంతే. అయ్యా ఆయన ఆ బిడ్డ శపించబడచ్చు, ఖచ్చితంగా చేస్తాడంటే ఆ బిడ్డ కొరకు బతిమలాడు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు. ఉపయోగం ఏమిటి? దేవుడు ఏది శపించాడో మన జీవితంలో అది కావాలని మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎవడు? దావీదు రాజు వల్లే ప్రార్థన చేస్తాం. నాటి దినాలు ఎలా చేశారో నేటి దినాల్లో కూడా మనం అలాంటి ఉపవాస ప్రార్థన చేస్తే నష్టపోతాం. సో దేవుడు ఏది శపించాడో దానికి కావాలని దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు శపించడానికి కారణము ఒక 5 విషయాలు చెప్పొచ్చు. దేవుడు శపించడానికి కారణం ఇక్కడ ఒకటి ఉంది,
దాని విషయం మనం చూద్దామండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఇక్కడ ఒకటి కాదు, క్షమించండి, ఒక సన్నివేశాన్ని చూస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం, 18, 19 వచనాలు ఉన్నాయి. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి గొనెను. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనక దాన్ని చూచి ఇక మీదటి అన్నిటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. సో ఇక్కడ మొదటి కోణాన్ని మనం చూస్తున్నాం. ఏముంది ఇక్కడ? దేవుని ద్వారా శపించబడింది, ప్రభు ద్వారా శపించబడింది అంటే అంజూరపు చెట్టు. సో ఇక్కడ అంజూరపు చెట్టుని గురించి మనం చూసినట్లయితే ప్రభు ద్వారా శపించబడినది. ఏం చేయబడిందండి? ప్రభు ద్వారా శపించబడింది. సో దేవుడు ఏది శపించాడో అది కావాలనే మానవుడు ప్రార్థన చేస్తాడు. దావీదు రాజు జీవితంలో కూడా దేవుడు ఏది శపించాడో అది కావాలని నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన చేశాడు, కానీ దాన్ని పొందుకోవాలి. నేటి దినాల్లో మనం కూడా దావీదు రాజు వలె దేవుడు మన జీవితంలో ఏది శపించాడో అదే మనకు కావాలని మనం ప్రార్థన చేస్తే దాన్ని మనం పొందుకోం, దాన్ని మనం పొందుకునేవారు ఉన్నాం. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, సో మొదటి మాట, దేవుడు ఎందుకు ప్రభు ఎందుకు శపిస్తున్నాడు? ఇక్కడ దేవుడు ఎందుకు శపించడానికి ఇష్టపడుతున్నాడు, ప్రభు ఎందుకు శపిస్తున్నాడు అంటే మొదటి కోణం ఇక్కడ రాయబడుతుంది. సో ఇక్కడ దావీదు రాజు జీవితంలో దేవుడు శపించిన కోణం వేరు, దాని అర్థాలన్నీ కూడా వేరు కూడా తర్వాత చూద్దాం ప్రభు సమయం ఇస్తే. సో ఇక్కడ దేవుడు శపించడానికి కారణము మొదటిగా ప్రభు క్షమించడం శపించడానికి గల కారణం ఏంటంటే మొదటిది మత్తయి సువార్త 21:19 వచ్చిన రాయబడుతూ వచ్చింది. అక్కడ ఏముందండి? ఓ చెట్టు ఉంది. త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని ఎద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, దేవుడు శపించినది ఏదైతే దేవుడు మన జీవితంలో దాన్ని శపిస్తాడు, దేన్నైతే శపిస్తాడో అదే మనం కావాలని కోరుకుంటాం. అసలు దేవుడు ఎందుకు శపిస్తాడంటే ఆకులు తప్ప మరేమీ దాంట్లో లేవంట. ఏం లేవండి? ఆకులు తప్పక మరేమీ లేవు. అంటే ఒక చెట్టు ఆకు మాత్రమే కాసిద్దా? ఆకులు మాత్రమే కాసిద్దా చెట్టు? ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉంటాయి కదా, సో ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, అంజూరపు చెట్టును చూసినప్పుడు ప్రభు దాన్ని శపించాడు. ఎందుకు శపించాడు ప్రభు అంటే, సో మొదటి కోణం ఆ అంజూరపు చెట్టు శపించబడటానికి గల కారణం కానీ ఆ ప్రభు ఎందుకు శపిస్తున్నాడు అంటే ఆకులు తప్పక మరేమీ లేవు. అసలు దాన్ని పెట్టిన విధానం వేరు, దాన్ని ఉంచిన విధానం వేరు, అది ఎదగాలనుకున్న కోణం వేరు, దైవ సంకల్పం వేరు, దేవుని చిత్తం వేరు. దాని వల్ల దేవుని ప్రణాళిక వేరు. ఆ అంజూరపు చెట్టు వల్ల దేవుని ప్రణాళిక, దేవుని నిత్యమైనటువంటి ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని ఉద్దేశాలు వేరు. కానీ అంజూరపు చెట్టు చూడగా దేవుని ఉద్దేశాలకి భిన్నముగా ఉంది. దేవుని ఉద్దేశాలు ఏవైతే ఉండయో, దేవుని ఉద్దేశాలు ఏవైతే కలిగి ఉండాలో వాటికి ఆపోజిట్గా ఉండే. దేవుని ఉద్దేశాల ప్రకారం అంజూరపు చెట్టు లేదు. ఆకులు తప్ప మరేమీ లేవంట. మరేమీ లేవని ఎందుకన్నాడు? ఇంక ఉండాలి. కానీ ఏవైతే దేవుని ప్రణాళికలో, దేవుని చిత్తంలో అంజూరపు చెట్టు ఉండాలో, ఏవైతే ఆ చెట్టు వల్ల దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ అంజూరపు చెట్టులో ఏమైతే ఉండాలని దేవుడు కోరాడో అవి లేవు. అందుకే దావీదు రాజు ఒక పాపపు జీవితాన్ని బట్టి పుట్టినటువంటి బిడ్డ కొరకు ప్రార్థించగా దేవుడు ఆ బిడ్డని చంపడానికి కొరకై ఆ బిడ్డను మొత్తాడు. ఆ బిడ్డలో సొలొమోనుకు ఉండాల్సిన విధానం లేదు. సొలొమోను రాజు లాంటి జీవితం ఆ బిడ్డలో లేదు. అందుకే ఆ బిడ్డ తర్వాత పుట్టే సొలొమోను లాంటి జీవితం తనలో లేదు. కాబట్టి అతడుని చూడగా బిడ్డ శరీరం మాత్రమే ఉంది, రూపం మాత్రమే ఉంది, కానీ దేవుని చిత్తం లేదు ఆ బిడ్డలో. ఏం లేదండి? దేవుని చిత్తం. సో దేవుని చిత్తం లేనటువంటి బిడ్డ కొరకు దేవుని చిత్తం లేనిది కాబట్టి, దాని ఎలా దేవుని చిత్తం నెరవేర్చబడతలేదు కాబట్టి ప్రభు శపించాడు. దాన్ని ఏం చేశాడు? శపించాడు. సో అది శపించబడటానికి కారణం ఏంటి? ఏదైతే దేవుని చిత్తమో ఆ దేవుని చిత్తం దాని ఎలా లేదు, దాని ఎలా దేవుని చిత్తం జరగట్లా, దాని ఎలా దేవుని చిత్తం అన్నది లేదు. అందుకే ప్రభు అంజూరపు చెట్టును శపించాడు. సో దానికి ఆకులు మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేదు. అంటే ఆకుల కోసమే అంజూరపు చెట్టును పుట్టించింది. అంజూరపు చెట్టు నుండి ఏమొస్తాయి? అది మామిడి చెట్టు నుండి ఏమొస్తాయి? జాంకాయలు వస్తాయా? మామిడికాయలు వస్తాయి మామిడి చెట్టు నుండి. జామ చెట్టు నుండి జాంకాయలు వస్తాయి. ఏ చెట్టు నుండి ఆ చెట్టు కాయలు రావాలి, ఆ చెట్టుని పుట్టించాడంటే అదేగా కారణం. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, అంజూరపు చెట్టు నుండి అంజూరపు కాయలు రావాలి. కానీ ఇక్కడ ఏముండే?
ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానికి విరోధంగా ఉంది అక్కడ. దేవుని చిత్తం అనేది దాంట్లో నెరవేర్చబడతల్లా. సో ఈరోజు చాలా మంది విషయాలు జీవితాలు గమనించినట్టయితే దావీదురాజు కూడా దేవుని చిత్తం కాని దాని కొరకు, దేవుని చిత్తం నెరవేర్చబడిన దాని కొరకు ఉపవాస ప్రార్థన చేస్తున్నాడు. అది నాకు ఈ ప్రభు. కానీ దేవుడు దాన్ని శపించాడు. ఎందుకంటే అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేది కాదు. మరి సొలొమోను శపించాడా దేవుడు? సొలొమోను శపించాడా లేదా? పెద్దగా చెప్పండి. శపించలేదు. ఎందుకు? అతని దేవుని చిత్తంలో ఉన్నవాడు అతడు. కానీ మీరు గమనించినట్లయితే సొలొమోను ఎందుకు శపించలేదంటే అదే కారణం, దేవుని చిత్తంలో ఉన్నాడు. కానీ అంతకుముందు పుట్టినటువంటి బిడ్డ దేవుని చిత్తంలో లేదు. ఆకులు మాత్రమే, అంటే శరీరం మాత్రమే కలిగి పుట్టాడు, కానీ దేవుని చిత్తం కలిగింది కాదు. ఆకులు మాత్రమే ఉన్నాయి అన్నట్టు, అంటే శరీరం మాత్రమే కలిగి పుట్టాడు, కానీ అతడు దేవుని చిత్తంలో కలిగిన వాడు కాడు. అందుకే దేవుడు ముత్తాడు. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం, మొట్టమొదటిగా దేవుని వాక్యం చెబుతున్నమాట ఏమన్నా పెడుతూ వచ్చిందని, ఆకులు మాత్రమే ఉండే, అంటే దేవుని చిత్తం లేదు. శరీరం మాత్రమే ఉంది, దేవుని చిత్తం లేదు. అందుకే దావీదురాజు యొక్క బిడ్డ పుట్టినప్పుడు దేవుడు శపించడానికి కారణం. కానీ అదే కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని చిత్తం కాని దాని కొరకు మనం ఎన్ని దినాలు ప్రార్థన చేసినా, ఆ దేవుని చిత్తం కాని దాన్ని దేవుడు శపించినప్పుడు దాని కొరకు మనం ఈ అంజూరపు చెట్టు కొరకు ఏం ప్రార్థన చేసిన ప్రయోజనం ఏముంది? ఎందుకంటే ప్రభు శపించేసాడు. అలా మనం శపించబడిన దాని కొరకు, అంటే దేవుని చిత్తం చేయని దాని కొరకు, దేవుని చిత్తంలో లేని దాని కొరకు మనం ఎన్ని దినాలు ఉపవాస ప్రార్థన చేసినా, ఎన్ని దినాలు దావీదురాజు వలె ప్రార్థన చేసినా, దేవుడు దాన్ని శపించిన తర్వాత మనం ఎన్ని దినాలు దేవుని చిత్తం లేని దాని కొరకు ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఇది మొదటిది. సో రెండో కోణం ఏంటి అని అంటే మత్తయి సువార్త 21:19. మత్తయి సువార్త 21:19. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రెండో కోణం, దాన్ని శపించడానికి గల రెండో కారణం, అంజూరపు చెట్టును ప్రభు శపించడానికి గల రెండో కారణం ఏంటంటే, మొట్టమొదటిగా దాని యందు ఆకులు తప్పక మరి ఏం లేవు, అంటే దేవుని చిత్తం లేదు, దాంట్లో శరీరం మాత్రమే ఉన్నట్టుగా ఉంటుంది. రెండోదిగా చూస్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట, అంజూరపు చెట్టును దేవుడు శపించడానికి గల కారణం, ఈ శపించబడిన దాని విషయమైనా దావీదురాజు ప్రార్థన చేసుకున్నాడు. కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు శపించిన దానికోసం మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. సో దేవుడు శపించిన దాన్ని ప్రభు శపించినది, ప్రభు ఎందుకు శపిస్తున్నాడు? మొట్టమొదటిగా ఆకులు మాత్రం ఉండే, కానీ దేవుని చిత్తం దాంట్లో లేదు, అందుకని శపించబడింది. దేవుని చిత్తం నెరవేర్చలా. రెండోదిగా చూస్తున్నట్టే దాని ఎందుకు కాపు లేదంట. ఏమన్నాడు? ఇక నువ్వు కాపు కాయకుందు గాక. ఇప్పుడు ప్రభు చూచినప్పుడు ఏమో జరుగుతుందంటే, అక్కడ అంజూరపు చెట్టును చూడగా దాని యందు ఆకులు మాత్రమే ఉన్నాయి. అంటే కింద ప్రభు చెబుతాడు ఏమి లేవు అన్నదే ప్రభు చెబుతున్నాడు. ఏమన్నాడంటే ఇక మీదట అన్నటికి నీవు కాపు కాయకుందు గాక. అంటే దానికి కాపు లేదు. ఆ అంజూరపు చెట్టుకి ఏం లేదండి, కాపు యొక్క అవకాశం లేదు. ఎందుకంటే అది శపించబడింది. ఇక దాని నుండి ఫలము ఆ చెట్టు నుండి ఇక మీరు చూడటానికైనా ఒక్కనొక కాయన్న వస్తుంది అనుకోవడం కూడా అసంభవమే. ఎందుకని? దాన్ని ప్రభు శపించాడు. ఇప్పుడు నేను కూడా మొన్న దైవ సేవకులు కూడికి వెళ్ళినప్పుడు ఒక ప్రాంతం నుండి, ఆ కూడికి అయిపోయిన తర్వాత వేరే వాళ్ళు మా ఇంటికి వచ్చి కొద్దిగా ప్రార్థన చేశారంటే ఒక గృహానికి వెళ్ళాం విజిటింగ్. అక్కడ వెళ్తే ఒక అంజూరపు చెట్టు పెట్టి ఉంది. సరే, నాకు ఆ చెట్టు ఒక బ్రదర్ అన్నాడు, నాకు ఒక కొమ్మ అమ్మ అని అడిగాడు. సరే, నేను కూడా ఒక కొమ్మ ఇమ్మన్నా. ఆయన అన్నాడు, నువ్వు ఎందుకు ఈ కొమ్మ తీసుకెళ్ళి వేడ పెడతావు అన్నాడు. నేను మందిరంలో పెడతానన్నా అన్న. ఆయన ఇంటికాడ పెట్టుకుంటాను అన్నాడు. నేను మందిరంలో పెడతాను. మందిరం ఒక కొమ్మ తీసి 2 సగాలు చేసి దాన్ని ఒక కుడి వైపున ఎడమ వైపున పెడతాను. ఏది ఫలించిద్దో అది దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డట్టే. ఒకవేళ ఫలించుకోకుండా అది ఎండిపోయింది అనుకో, 21వ అధ్యాయం ప్రకారం శపించబడినట్టు. అర్థమవుతుందండి? అంటే అది ఎలా ఉందో మన జీవితాలు కూడా అలా ఉండేది, మనం ఎంచుకోలేక. సో ఇక్కడ ఇప్పుడు ఉంది చెట్టు పెట్టాలి, ఇప్పుడు దాని కొరకు ప్రార్థన చేయాలి, చాలా ఉంది. కాబట్టి దేవుని వాక్యం ఏంటంటే, అంజూరపు చెట్టును చూడగా అది శపించబడింది. కారణము అది ఆకులు మాత్రం ఉందంటే మానవుడు శరీరం మాత్రం ఉంది, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాడు, అందుకే శపించబడుతుంది. దావీదురాజు బిడ్డను కూడా అలాగే దేవుడు శపించాడు. కానీ దావీదురాజు దేవుడు శపించిన దాని కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రయోజనం లేదు. రెండోదిగా కాపు లేదు, దాని యందు కాయలు లేవు. ఏదైనా మామిడి చెట్టు పెట్టి ఎందుకు చూస్తాం? ఆకులు కాస్తాయని చూస్తామా, లేకపోతే కాయల కోసం చూస్తామా? కాయలు. కానీ అక్కడ కాయలు లేవు. చూసింది దేని కొరకు? అసలు ఒక చెట్టు నాటేమంటే ఇప్పుడు యాప చెట్టు నాటుతున్నాం దేనికి? ఉగాది పచ్చడప్పుడు యాపకాయలు కోసుకొని తినటానికి, లేదంటే
మామిడి చెట్టు నాటుతాం దేని కొరకు? మామిడికాయలు తినడానికి. ఇంకే చెట్టు కాస్తాం? బాదం చెట్టు కాస్తాం కాదు, బాదం చెట్టు నాటుతాం ఎందుకు? బాదం కాయలు తినడానికి. గన్నేరు చెట్టు నాటుతాం ఎందుకు? గన్నేరుకాయలు తినడానికి. అంతేనా? గన్నేరుకాయలు తింటే పోతారు నరకానికి, లేదా చేస్తారు. తినమాకండి పొరపాటున చెట్టు నాటారు, ఎవడో నాటాడులేండి. కాబట్టి చాలామంది జీవితాలు ఇలా ఉంటాయి. సో ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, ప్రియులారా, మన జీవితాల్లో దేవుడు ఏది శపించాడో అదే మనం కావాలని ఉపవాస ప్రార్థన చేస్తాం. అందుకే దేవుడు దాన్ని ఇవ్వడు. అసలు దేవుడు ప్రభు ఎందుకు శపిస్తున్నాడు అన్నది ఈరోజు చూస్తున్నాం. ఆకులు మాత్రమే ఉండే, శరీరం మాత్రం ఉంది, కానీ దేవుని చిత్తం నెరవేర్చబడతాం మనుషుల్లో, అందుకని శపించబడ్డాడు. ఆ దావీదురాజు పుట్టిన బిడ్డ దేవుని చిత్తం నెరవేర్చేవాడు కాదు కాబట్టి దేవుడు శపించాడు. రెండోదిగా కాపు లేదు. సో రెండో విధానం ఏంటంటే కాయలు కాయాలి. కాయలు కాసే అనుభవం బిడ్డ ఉందా? లేదు. ఎందుకంటే పుట్టిందే పాపంలో పుట్టాడు, పుట్టిందే అపవిత్రమైన దాంట్లో పుట్టాడు, పుట్టిందే దేవుని ద్వారా శపించబడిన అనుభవంలో పుట్టాడు. ఇప్పుడు పుట్టినవాడు కాపు ఉండిద్దా? ఉండదు. సో ఈరోజు మనం గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, ఆ చెట్టును ప్రభు శపించడానికి గల రెండో కారణం ఏంటంటే దానికి కాపు లేదు. అంజూరపు చెట్టును చూసినప్పుడు దానికి కాపు ఉంటే ప్రభు శపించేవాడా? కాదు, దానికి కాపు లేదు. సో ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటంటే, కాయాల్సిన ఫలభరితమైన జీవితం దాని నుండి రాదు, లేదు కూడా. దాని నుండి ఆశించిన ప్రభు చూసిన ప్రభువు గల దాని నుండి ఏదైనా కాయలు కాస్తేనే ఆశించిన అది నిష్ప్రయోజకమైన చెట్టు. ఎందుకంటే అది శపించబడిపోతుంది. ఎందుకు? దాని నుండి ఆ కాయలు వస్తే అని ప్రభు ఎదురు చూస్తున్నాడు, కానీ ఉపయోగం లేదు. సో మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు అంటే, ఎందుకంటే మనం శపించబడి అనుకున్నాం మనమండా, లేదా మనం ఏదైనా శపించబడిన దాని కొరకు ఉపవాసం ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. ప్రభు కోరేది ఏంటి? ఫలాలు ఫలించాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం అన్నట్టుగా, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి నిజమైన వ్యవసాయకుడు, నాలో ఫలింపుని ప్రతి తీగను తీసి పారవేస్తాను అన్నాడు. ఇక్కడ అర్థం ఏంటి? ఫలించే అనుభవం ఇంపార్టెంట్. ఒక చెట్టు ఉందంటే దానికి కాయలు కాయాలి. అది కాయలు కాయినప్పుడు దానివల్ల ప్రయోజనం ఏంటి? నువ్వు జామ చెట్టు ఉంది, ఇంటికాడ జామకాయలు కాయిపోతే ఏం చేస్తాం? దాన్ని తీసేస్తాం. ఏ చెట్టు అయినా అంతే. ఒక చెట్టు మన ఇంటి దగ్గర కాయ కోసం మనం పెట్టామంటే అది కాయనప్పుడు దాన్ని తీసేస్తాం. సో ఇప్పుడు ఈ అంజూరపు చెట్టును చూడగా దాంట్లో కాయలు లేవు. అది కాయాల్సింది కాయల్ని, అంజూరపు కాయలు కాయాలి, కానీ ఆ కాపు అన్నది దాంట్లో లేదు. సో ఆ కాపు లేకపోవడం ద్వారా ఏం జరిగింది? శపించబడతాను. అది శపించబడటానికి గల రెండో కారణం, దాంట్లో మొదటిగా ఆకులు తప్ప మరి ఏమీ లేవు. రెండోదిగా దాంట్లో కాపు లేదు. ప్రభు కోరుకున్న కాపు లేదు. ఈరోజు మనం శపించబడటానికి, లేదా దేవుని రాజ్యాన్ని కోల్పోవడానికి, లేదా పరలోక రాజ్యాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటంటే, ప్రభు కోరుకున్న రీతిలో మనం ఫలించలేకపోతున్నాం. దావీదు రాజుకి బెత్షెబాకి పుట్టిన మొదటి బిడ్డను దేవుడు మొత్తడానికి గల కారణం ఏంటంటే, ఆ బిడ్డ ఫలించే అనుభవం లేదు. ఒకవేళ ఫలించిన ఏమని ఫలిస్తాడు? పుట్టిందే సరైన పుట్టుక కాదు. తల్లి వ్యభిచరిస్తేనో తండ్రి వ్యభిచారం చేస్తేనో పుట్టినటువంటి వాడు, అక్రమ సంబంధం ద్వారా పుట్టినటువంటి వాడు. ఇప్పుడు ఈయన ఏమని ఫలిస్తాడు? ఎట్లా ఫలింపగలుగుతాడు? నేను ఫలించిన జీవితం ఏంటి? అక్రమ సంబంధం, అదేగా ఫలించేది. ఇప్పుడు ఈ బిడ్డ పుట్టినా పెద్దోడైనా రేపొద్దున ఇతనికి సాదృశ్యమైన విధానం ఏంటి? అక్రమ సంబంధం అనే కదా, అవునా కదా? మరి ఇక్కడ ఏమని ఫలించగలుగుతాడు? ఈ బిడ్డ పుట్టినవాడు పెద్దరిగితే ఏమని ఫలిస్తాడు? అవకాశం లేదు. అందుకే దేవుడు శపించాడు. ఇక్కడ ఈరోజు మన జీవితాలు ఏంటంటే, మనం కూడా గమనించాలి. దేవుడు శపించడానికి గల కారణం ఏంటంటే, దాని ఎందుకు కాపు లేదు, అది కాయలేదు కూడా. కాయలేదు. దాన్ని చూడగా ఆ చెట్టు కాపు కాయలేని స్థితిలో ఉంది. దాని నుండి కాపు రాట్లా. ఈరోజు చాలామంది విశ్వాసులు రక్షణ మారుమనసు పొంది 30-40 సంవత్సరాలు కానీ, 20-15 సంవత్సరాలు కానీ, లేదంటే ఒక 5 సంవత్సరాలు కానీ, లేదంటే అంతకుముందు తక్కువ సంవత్సరాల్లో కూడా రక్షణ పొంది ఆత్మీయ ఫలాలు ఫలించలేని వారు, కాపు కాయని వారు చాలామంది ఉంటారు. వాళ్ళందరూ శపించబడిన వాళ్ళే. నీ ద్వారా ఒక ఆత్మ దేవునిలోకి నడిపించబట్టలా, నీ ద్వారా ఒక ఆత్మ దేవునిలోకి రావట్లా, నువ్వు ఒకరు సువార్త చెప్పలేకపోతున్నావు, పరిచయం చేయలేకపోతున్నావు, ఒకరిని దేవునిలోకి నడిపించలేకపోతున్నావు అంటే ఖచ్చితంగా ఫలాలు ఫలించలేని చెట్టు వలె, అంజూరపు చెట్టు వలె ఉండవు. తద్వారా నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వినడు, నీ వల్ల దేవుని కూడా ప్రయోజనం లేదు. అందుకే దేవుని రాజ్యంలో కొట్టివేస్తాడు ఖచ్చితంగా. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు గోధుమలు గురుగులు ఒకే పొలంలో ఎదుగుతున్నాయి. వద్దని ఆపేసాడా గోధుమల్ని ఆపలా. ఎందుకు ఆపలేదు? పని వాళ్ళు వచ్చి అన్నారు, అయ్యా నువ్వు అనుమతిస్తే వెళ్ళి ఆ గురుగులంతా తీసేస్తా ఉంటే, వద్దురానైనా మీరు ఆ గురుగుని తీసే లోపల మంచి గోధుమ కింద కూడా తీసేయచ్చు, ఎదగనే కోతకాలం దాన్ని డిసైడ్ చేసేద్దాం, సపరేట్ చేసేద్దాం దీని కదా అన్నాడు.
ఈరోజు మనం ఏంటంటే ఆత్మీయ ఫలాలు ఫలించకపోతే అంజరపు చెట్టు ఎలాగైతే కాపు కాయలేదో అలా మనం కాయకోకుండా ఆ చెట్టు ఎలా ఉందో ఊరిని ఆ చెట్టు వలె మనం కూడా ఉండి ఆత్మీయ కాపు మనం కాయలేనప్పుడు, ఆత్మీయ ఫలాలు మనం ఫలించలేనప్పుడు, అనేకులు దేవుల్లో తీసుకురాలేక, అనేకులు దేవుళ్ళకి నడిపించలేక, దేవుని నూతన ఆత్మలు దేవుల్లో సమకూర్చలేక, సువార్త చేయలేక, పరిచయం చేయలేక మనం నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా మన జీవితాలు ఏంటి చెప్పండి? ఎండిపోయిన అంజూరపు చెట్టు లాంటిదే, శపించబడిన అంజూరపు చెట్టు లాంటి వారు. ఇక చివరికి జరిగేది ఏంటంటే గోధుమల్లో నుండి గురుగులను ఎలా వేరుపరిచాడో అలా వేరుపరచబడటమే జరిగిద్ది. కానీ నువ్వు దేవుని మందిరంకి వస్తున్నావు, రావద్దని ఎవడన్నా అబ్జెక్షన్ చేస్తున్నాడా? లేదు. నువ్వు మందిరంలో ఉండొద్దని ఎవరైనా అంటున్నారా? ఆరాధన చేయొద్దని ఎవరైనా అంటున్నారా? ప్రార్థన చేయొద్దని ఎవరైనా అంటున్నారా? ఎవరు అంటలా. కానీ ఒకరోజు ప్రభువే అంటాడు, యు ఆర్ ద నాట్ రైట్ పర్సన్, నువ్వు సరైన పర్సన్ కాదు ఆ పరలోక రాజ్యానికి. అప్పుడు ప్రభు అంటాడు, చక్కగా నువ్వు బయలుదేరి నరకానికి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై హెవెన్, నా పరలోకపు ధన్యతను, నా పరలోకపు స్థలం నుంచి బయటకు వెళ్ళిపో. ఎందుకు? ఆ కాపు, ప్రభువు కోరుకున్న ఆ కాపును మనం కాయలా. ఆ ఫలం లేదు. వస్తున్నాం వెళ్తున్నాం. ఎక్కడికి వస్తున్నాము? మందిరానికి. ఎందుకు వస్తున్నాము? ఆరాధన చేయడానికి వస్తున్నాం. ఇప్పుడు ఎందుకు వచ్చాము? ఉపవాస ప్రార్థన చేయడానికి. మళ్ళీ ఎందుకు వెళ్తున్నాము? ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తాము? రేపు పొద్దున వస్తాం. ఎందుకు వస్తాము? ఆరాధన చేయడానికి. చేసిన తర్వాత ఏం చేస్తాము? ప్రేమ విందు పూజిస్తాం. తర్వాత ఏం చేస్తాం? కాసేపు ముచ్చట్లు వేసుకుంటాం. కాసేపు ఏం చేస్తాము? బయలుదేరి ఇంటికి వెళ్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తాము? మంగళవారం రోజు వస్తాం. ఎందుకు వస్తాము? సంఘ ప్రార్థన. వచ్చి ఏం చేస్తాము? వాక్యం కూడా చెబుతాడు, తలా తోకలేని ప్రార్థన చేస్తాం, వెళ్తాం. మళ్ళీ ఎప్పుడు వస్తాము? గురువారం. ఎందుకు వస్తాము? బైబిల్ స్టడీకి. ఏం వింటాము? వాక్యం. ఏం గుర్తుండిద్ది? ఏమి గుర్తుండదు. మళ్ళీ శనివారం వస్తాము. ఎందుకు వస్తాము? ఉపవాస ప్రార్థనకి. దేని కొరకు వస్తాము? ప్రార్థన చేయడానికి. కానీ మనం చేసే ప్రార్థనకు ఉపయోగం ఏంటి? ప్రయోజనం లేదు. ఇప్పుడు ఇట్లాంటి జీవితం ఉంటే తిమోతి అంకుల్ అంటాడు, నేను బ్రతుకుతున్నాను, కుక్క బ్రతుకుతుంది, వ్యత్యాసం లేదంటాడు. నేనేమంటానంటే కుక్కలో నక్కలని అంటలేదు మిమ్మల్ని, సుమి తప్పుగా అర్థం చేసుకోవద్దు. మనం బ్రతికే బ్రతుకు ఒక వ్యత్యాసం అన్నది ఉండాలి. ఒక కాయ అన్నది మనం ఫలించాలి కదా. ఇప్పుడు నిన్ను దేవుడు, ఇప్పుడు చూడండి, ఒక గోధుమ గింజ ఉంది. మొట్టమొదట అది పొలంలో వేసినప్పుడు అది ఏమైంది? చస్తుంది. చచ్చిన తర్వాతే కదా ఫలించేది, అవును కదండి. ఫస్ట్ మనం చావం. ప్రతిదానికి మనకు మొహం మీద అంతవైపు కోపం ఉండేది, ఎదురు చెప్పే స్వభావం, ఎదురు మాట మాట్లాడే స్వభావం. నేను ఎక్కడా చూడాలి సేవకుడికి ఎదురు మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళు, ఇక్కడే చూస్తున్నాను. చిన్నోళ్ళు కానించి పెద్దోళ్ళ వరకు అందరూ అంతే. సేవకుడికి ఎదురు మాట్లాడే స్వభావం కలిగిన వాళ్ళు ఏదైనా జీవితం మొఖాలు మార్చుకోవటం, ఏదన్నంటేనే ముఖం అంతా కూడా పీక్కుపోయినట్టుగా, ఏదన్నంటేనే సనుగులు గొనుగులు ఏడే చూసా. తల నెరిసిన వాళ్ళ కాడి నుంచి చిన్నపిల్లల వరకు ఏడే చూస్తున్నా. ఇక్కడ కాయలు ఎప్పుడు కాస్తావు? నువ్వు ఈ స్వభావం ఉంటే కాయలు ఎప్పుడు కాస్తావు? ఫలాలు ఎప్పుడు వస్తాయి? ఫలం లేదు, గీలం లేదు. ఏదో దేవుని మందిరానికి వెళ్తాం, బైబిల్ బ్యాగ్ వేసుకొచ్చాం, తర్వాత దేవుని రాజ్యానికి వెళ్తాం అనుకోవటం తప్ప వెళ్ళేది నరకానికి. నువ్వు వస్తున్న జీవితానికి కాయలు కాయాలి. లేనప్పుడు ఇంకెందుకు చెప్పు? దేవుని మందిరం కూడా ఎందుకు నువ్వు రావటం? కాయలు కాయలేనప్పుడు. ఈడకు వచ్చేవాళ్ళు ఆయన ఉన్నాడని, ఆయన ఫలం దయచేయగలడని నమ్మి రావాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఆయన కొరకే మనం చేయాల్సిన ప్రయాసపడినప్పుడు ఆయన కాయలు ఎలా కాయలో కాపు ఎలా రావాలో చూపిస్తాడు. ఇప్పుడు భక్సింగ్ గారు ఉన్నాడు. ఆరంభ దినాల్లో ఆయన గోధుమ గింజ వల్ల ఎంతగానో చనిపోయిన అనుభవం ఉంది. తండ్రి ద్వారా, పిల్లల ద్వారా వచ్చిన అవమానాలు, నిందలను బట్టి కానీ, నెట్టివేయబడిన స్థితి కానీ చనిపోయిన అనుభవం ఉంది. తర్వాత ఆ గోధుమ గింజ ఏమైంది? ఫలించింది. ఇప్పుడు అది ఒక ఆవు గింజ లాంటిది భక్సింగ్ గారు, ఒక గోధుమ గింజ లాంటి వాడు భక్సింగ్ గారు. ఒకప్పుడు అలా ఉన్నాడు. ఆయన తోటలో ఉన్న ద్రాక్ష చెట్టు లాంటి వాడు. ఫస్ట్ చూసినప్పుడు ఆయన జీవితం ఫలించను కదా, ఆయన జీవితం బాగాలేదేమో. తర్వాత దానికి యేసు ప్రభువారు మాట్లాడి నీరు కట్టి ఫలింపజేసిన తర్వాత వచ్చే సంవత్సరం ఆ కాపు వేరుగుంది. అంటే దానికి అర్థం ఏంటంటే, మొదటి దినాల్లో భక్సింగ్ గారు దేవుని వాక్యాన్ని తిరస్కరించిన వాడే ఉండొచ్చు. కానీ తర్వాత ఆ తోటమాలి బతిలాడుకున్న తర్వాత ఆ చెట్టు నుంచిన తర్వాత ఏమైంది? మీదటికి ఆ చెట్టు ఫలాలు ఫలించేది ఉంది. ఎరువేసాడు, నీళ్లు పెట్టాడు. అట్లాగే యేసు ప్రభువారు కూడా భక్సింగ్ గారిని ఒకప్పుడు పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు ఆయన రక్షించి, ఆయన సువార్తనైన, ఆయన వాక్యాన్ని ఆయన బలిపరిచి, ఆయన మాట్లాడి రక్షించి, ఆయన పాపాలు క్షమించి ఇప్పుడు ఎరువేయబడిన ద్రాక్ష చెట్టు వల్ల ఆయన చేస్తూ వచ్చాడు. భక్సింగ్ గారు ఒక గోధుమ గింజలాంటి ఆయన, చనిపోయి బ్రతికాడు. ఆవ గింజలాంటి ఆయన, మొదటి చిన్న గింజగా నాటబడిన అది పెద్ద చెట్టే అనేకులు నీడనిచ్చింది. భక్సింగ్ గారు అంటే ఇంకా చెప్పాలంటే ఆయన ఎలాంటి వాడు?
ఆయన ఎలాంటి వాడు? గోధుమ గింజ, ఆవ గింజ, ద్రాక్ష చెట్టు లాంటి వాడు ఆయన. ఆయన కారు ద్రాక్షలు కాసిన చెట్టు లాంటి వాడు కాదు ఆయన. ఎరువేయబడి నీరు పెట్టబడి సమృద్ధిగా ప్రభు చిత్తంలో ఫలించినటువంటి ద్రాక్ష చెట్టు లాంటి వాడు ఆయన. ఆయన ఫలించాడు. ఆయన జీవితానికి ఒక అర్థం ఉంది. రక్షణ మారుమూసు, ఆయన యొక్క అనుభవంలో జీవిస్తూ రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనకి ఏం అర్థం ఉంది? మనం బ్రతికేంటి? ఆయన లాంటి ప్రార్థన. పేరుకి భక్సింగ్ గారి సావాసం మా ఊర్లో ఉంది, మేము వెళ్ళేది భక్సింగ్ గారి సావాసం కాదని ఎవరు అన్నారు? నువ్వు భక్సింగ్ గారి సావాసమే, దేవుని సావాసమే కాదు, తర్వాత సంగతి. భక్సింగ్ గారి సావాసం ఉండవు. భక్సింగ్ గారు ఎవరితో సావాసం ఉంటాడు? మరి మనం ఆ దైవజనుడి యొక్క అడుగుజాడలో నడుస్తూ దేవునితో మన సావాసం కలిగి ఉండాలి. మనం చెప్పుకునేదేమో భక్సింగ్ గారి సావాసం, కానీ ఆయన దేవునితో సావాసం ఉండేట్టు మనం ఉన్నాం. ఆయన దేవునితో సావాసం ఉంటాడు కాబట్టేగా ఫలాలు కావాల్సిన సమృద్ధి ఏంటంటే దేవుడు ఊహించినంత ఫలాలు ఫలిస్తూ వచ్చినాయి. ఎందుకు? ఈరోజు ఈ యొక్క ఆత్మలన్నీ కూడా ఆ దాసుని యొక్క అనుభవంలో ఫలించబడుతున్న ఫలాలే కదా. ఆ ప్రత్యక్షతలు ఉండవంటే ఆ దాసుని ద్వారా ఫలించబడుతున్న ఫలాలేగా. ఆయన ఆ రోజు ఎంత ప్రార్థన జీవితం, ఎంత అనుభవం ఉంది. కాబట్టి నేను ఏమంటానంటే, శపించబడిన దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం లేదు. ఎందుకంటే దాంట్లో కాపు లేదు. అవసరమైన దాని కొరకు మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం ఫలించాలి. మనల్ని ఆయన నిర్మించుకుందే, మనల్ని ఆయన సృష్టించుకుందే చక్కగా మనం కాపు కాయాలని. అంజూరపు చెట్టుని భూమి మీదకి ఎందుకు అనుమతించాడు చెప్పండి? అది శపించబడాలనా? ఒకవేళ శపించబడాలంటే అసలు దాన్ని పెట్టేవాడే కాదు కదా భూమి మీద. మరి ఎందుకు అనుమతించాడు? అది కాపు కాయాలని. కాసిందా? లేదు. మనం కూడా చాలాసార్లు సంఘంలో దేవుని ఉంటాం. దేవుడు కోరుకున్న కాపును మనం కాయాలి. దేవుడు ఎలాంటి కాయలైతే కాయాలని మన నిమిత్తం ఎదురు చూస్తున్నాడు, ఆ కాపు మన దగ్గర లేదు. కారణం, మనం శపించబడ్డాం. ఎందుకు? దేవుడు శపించిందే మనం కావాలని కోరుకుంటున్నాం కాబట్టి. దేవునికి అయిష్టకరమైనది ఏదైతే మనం చేస్తామో అది దేవుడు శపించాడు, అదే మనం కావాలని ప్రార్థన చేస్తాం. కానీ ఇంకెలా ఉంటామంటే ప్రార్థనలో రియలైజ్ అవుతాం, అన్నీ ఒప్పేసుకుంటాం, అన్నీ చేస్తాం. ఇక మరలా ఎప్పుడు చేయను ప్రభు అంటాం. మళ్ళీ తెల్లారితే చేసేది అదే. రియలైజ్ అవుతాం అప్పటికప్పుడు, కానీ చేసేది మరలా విడిచిపెట్టాం. అందుకే ఎప్పుడైతే మన జీవితాలు కాపు కాయలేని స్థితిలో ఉంటాయో అప్పుడు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. సో శపించబట్టానికి గల కారణం, దానికి ఆకులు లేవు కదా, ఆకులు మాత్రం ఉండే. 2, కాపు లేదు దానికి. 3వదిగా అంజూరపు చెట్టు ఉంది ప్రభు శపించడానికి గల 3వ కారణం. మత్తయి సువార్త 21:19. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన దాని యందు ప్రభు చూచినప్పుడు ఏమీ కనబడలాడా. ప్రభు చూశాడు ఆ చెట్టుని, చూడలేదా? ప్రభు చూసినప్పుడు అది ఎలా ఉంది చెట్టు? ఏమీ లేదు దాంట్లో, ఆకులు తప్పక ఏముండే? పోతన్న ఉండాలా, కాయలన్న ఉండాలి, ఏమైనా ఉండయా? లేదు. అంజూరపు చెట్టు శపించబట్టానికి గల 3వ కారణం ఏంటంటే, దాని యందు ప్రభు చూసినప్పుడు లేదా దానిని ప్రభు చూసినప్పుడు ఏం కనపడలే. దానిలో చెట్టు మాత్రం ఉండట్టు కనపడింది తప్ప ఏం కనపడలే. అందుకే దేవుడు శపించాడు. ప్రభు శపించడానికి కారణం ఏంటి? ఆకులే ఉండే, కాపు లేదు. దాన్ని చూసినప్పుడు ఏం కనపడతలేక, ఆకులు తప్ప ఇంకేం కనపడుతున్నాయి? ప్రభు చూసినప్పుడు ఏం కనపడతలా. అందుకేంటి? దాని ప్రభు చూసినప్పుడు ఏమీ కనపడతలే దాంట్లో. అది శపించబడ్డానికి కారణం అదే. ఏం లేదు దాంట్లో. పోతన్న ఉండాలా, కాయలన్న ఉండాలా, ఏదో పోత పోస్తున్నట్టన్నా కొత్త కాయ పుట్టడానికన్నా సమీపంగానే ఉండాలి. ఏమన్నా ఉందా? లేదు. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? గమనించాల్సిన, అంటే అదేనో ఆ సమయం కాయలు కాసే సమయం కాదని కాదు నేను అంటాను. ఆ సమయం ఎలాంటిదైనా ప్రభు చూసినప్పుడు ఎలా ఉండాలా? బాగుండాలి. ప్రభు చూసినప్పుడు ఏమీ కనపడలేదు దాంట్లో. ఏమన్నా ఉంటేనేగా కనపడతానికి, అవునా కదా? ఏం లేదు కాబట్టి ఏం కనపడతాడు. ఓ రోజు మనల్ని కూడా ప్రభు చూస్తాడు. మనల్ని ఎలా సిద్ధపరిచాడు అన్నది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 నుండి 27 వరకు మనం చూస్తాం. మనల్ని మహిమ గల వారిగా, ఇంకా మచ్చైనను ముడతైనను డాగైన లేని వారిగా, మహిమ గల వారిగా, పరిశుద్ధులుగా, మహిమగల సంఘంగా ఆయన తన ఎదుటి నిలబెట్టుకోవడం కొరకే తను అర్పించుకున్నాడు మన కొరకు.
మనల్ని ఎలా ఉంచాలనుకున్నాడో ప్రభు ఉంచాలనుకున్న స్థితి వేరు, ఇప్పుడు మనం ఉండ స్థితి వేరు. ఇప్పుడు మనం కాదు, మనల్ని ప్రభు చూడక ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? ఏమీ లేదు. ఏమన్నా ఉంటేనే చూడటానికి. విశ్వాస జీవితం ఫలించలేదు, ప్రార్థనా జీవితంలో ఫలించింది లేదు, ఆరాధన జీవితంలో ఫలించింది లేదు, క్రైస్తవ జీవితంలో ఫలించింది లేదు. మనం దేంట్లో ఫలిస్తున్నాం? కోపాలు, ద్వేషాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, అవి అనుకోటాలు, నేను గురించి నేను, నా గురించి నేవు, అట్లా అనుకోటాలు, ఈటి తిట్టుకోటాలు తప్ప దేంట్లో మనం ఫలిస్తున్నాం? ప్రభు మనల్ని చూస్తే మనలో ఉంది ఏంటి? ప్రార్థన జీవితం ఉందా? ఆరాధన జీవితం ఉందా? విశ్వాస జీవితం ఉందా? అసలు అదే అడగవద్దు. ఈ ప్రార్థన జీవితం, ఆరాధన జీవితం అంటే కొద్దిగా ఉండేది. విశ్వాస జీవితం అంటే అసలే ఉండదు. ప్రభు మనల్ని చూచినప్పుడు ప్రభుకి ఏం కనబడతలే మనలో. సంపూర్ణమైన విశ్వాసం, సంపూర్ణమైన ప్రార్థన, సంపూర్ణమైన క్రైస్తవ జీవితం, సంపూర్ణంగా ప్రభువుని స్తుతించేది, సంపూర్ణంగా ప్రభుని ఆరాధించేది, సంపూర్ణ ప్రభువుకి కృతజ్ఞత చెల్లించేది. అసలు మనలో ఏదైనా సంపూర్ణమైనది ఉందంటే అది కోపం, ద్వేషం, అసూయ, అహంకారం, ఇవి తప్పక మనలో ఇంకేమైనా సంపూర్ణమైనవి ఉంటాయా? చూడండి, నేను ఒక మాట అంట. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, దీని చుట్టూ ఒక కవర్ కట్టేసేసాం, ఏదన్నా కలర్ కవర్ కట్టాం. సో దాంట్లో వాటర్ పోసాం, కనబడదు. కనబడిద్దా? ఎప్పుడు కనపడిద్ది? కవర్ తీసేయం, కవర్ అట్టాగా ఉండేది. ఎప్పుడు దాంట్లో వాటర్ ఉండే మనకు కనపడిద్ది? మనం చూస్తేనో, లేదా ఎవరో వాటర్ పోసినప్పుడు అవి పైకి పొర్లుతేనో దాంట్లో వాటర్ ఉండే అని మనకు అర్థమైంది. లేదా అర్థమైద్దా? అర్థం. ప్రభు మనం చూసినప్పుడు ఏంటంటే ఏం లేదు, ఆడ ఏముంది, ఏమైనా ఉంటేనే ఉంటాను, ఖాళీ గ్లాస్ ఉంది, అంత ముందు చేయలేదు. ఒకవేళ అది నింపబడి ఉండే, ఏమి నింపబడి ఉంది నేనంటే చూడండి. ఇప్పుడు దీంట్లో వాటర్ ఉంది, దీనిలో వాటర్ ఉండే అని మనం చూపించాలంటే ఏం చేయాలి? ఒకటి గ్లాస్ మీ దగ్గరకు వచ్చి నన్ను చూపించాలా? లేదా ఈ బాటిల్లో ఉన్న వాటర్ దీంట్లో పోస్తే ఆ వాటర్ పోసినప్పుడు దీంట్లో ఉన్న వాటర్ని బట్టి లోపల ఉన్న వాటర్ బయటకన్నా రావాలి, అవునా కదా? ఇప్పుడు దీంట్లో వాటర్ పోస్తే ఏమొస్తాయి? పెట్రోల్ వచ్చిద్దా? డీజిల్ వచ్చిద్దా? చెప్పాక దీంట్లో ఏముండే అయ్యో బయటకు వస్తాయి. ఇప్పుడు కాకి ఏం చేసింది? రాళ్ళు ఎత్తుకెళ్ళి మన చిన్నప్పుడు చదువుకున్న కథ ఒకటి ఉండేది. కాకి నీళ్ళ కోసం ఏం చేసిందంట? నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళి రాళ్ళు ఎత్తుకెళ్ళి ఆ రాళ్ళు వేయటం ద్వారా నీళ్ళు ఏం చేసినాయి? పైకి వచ్చినాయి అంట. ఆ నీళ్లు పైకి తీసుకురావడానికి కాకి ఎన్ని రాళ్ళు వేయాలి? చచ్చేపోయింది లోపు కథ కాబట్టి అట్ట మిగిలి ఉంది. అసలుకే తప్పికుతోంది, ఆకలితో ఉంది. అలాంటి ఆకలితో తప్పికుతోండ కాకి చూడండి ఒక బావి దగ్గరికి వెళ్ళి రాళ్ళన్నీ సమకూర్చుకొచ్చేస్తున్నట్టు. దీనికి అసలు ఆకలితోనే ఉంది, ఇది రాళ్ళు ఎప్పుడు వేసిద్ది? కథ కాబట్టి అలా ఉంది. సరే, రాళ్ళు వేసిన తర్వాత ఏమొచ్చినాయి పైకి? చెప్పండి, రాళ్ళు వేసిన తర్వాత ఏమొచ్చినాయి? నీళ్ళు వచ్చినాయి. అంతమించి ఏమైనా వచ్చినాయా? మరి నీళ్ళు వచ్చినాయి, దాంట్లో ఉన్న నీళ్ళు బయటకు వస్తున్నాయి. అంటే ప్రభు మనం చూసినప్పుడు మనలో ఏముందో అదే వచ్చింది, ఇంకేం రావు. అర్థమవుతుందండి? మనం ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉండా, ఎంత వాక్యం చదివినా, ఎంతగా దేవుని సన్నిధిలో మొరపెట్టినా ఒరిజినాలిటీ బయటకు వచ్చేది తప్పక ఇది వేషధారణ. అర్థమవుతుందండి? ఒరిజినాలిటీ ఎప్పటికైనా బయటకు వచ్చింది. చూడండి, ఒక వ్యక్తి ఎవరైనా సరే మందిరం అని కాదు, మన ఇంట్లోనే ఎవరైనా, మన ఇంట్లో కాదు, మన బంధువులు బాగా మనం అంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు అనుకోండి, ఎక్కువ ప్రేమ కలిగి ఉంటారు, మనం ఎక్కువగా ప్రేమిస్తున్నాం. ఇతను లాంటి వాడు మరొకడు లేడు, ఏమో లాంటిది మరొకడు లేదని మనం అందరికీ చెబుతాం. ఒకనొక రోజు వచ్చింది, నువ్వు ఏదో ఒకటి నీ దరిద్రం కొద్ది అన్నావు అనుకో, నిజ స్వరూపం బయటకు వచ్చేస్తే. నేనేమంటానంటే ఈ నీళ్ళలో ఎన్ని రాళ్ళు వేసినా బయటకు వచ్చేది నీళ్లే. మనల్ని ప్రభు చూసినప్పుడు మనలో ఏముందో అదే బయటకు వచ్చేది, కానీ మన వేషధారణ బయటకు రాదు. వేషధారణ అంటే మనం దేని నిమిత్తం ఇప్పుడు దేవుని మందిరంకి వచ్చాం, గుండ్లు బాదుకుని ప్రార్థన చేస్తాం, అది వేషధారణ. ప్రభు చూసినప్పుడు అది బయటికి రాదు. ఏం బయటకు వస్తుంది? నువ్వు చేసే ప్రార్థన బయటికి రావట్లా, నీ వేషధారణ బయటకు వస్తుంది. అదే ప్రభు చూస్తుంది. ప్రభు ఇక్కడ ఈ చెట్టును ప్రభు చూడగా ఏం కనపడతలే, ఏమైనా ఉంటేనే కదా కనపడటానికి, ఏమైనా ఉంటేనే కదా. అప్పుడు మేము అడుగుతాం సంఘంలో ఎవరినైనా, పలానా మాట పలానా అధ్యాయంలో ఎక్కడ ఉందో చెప్పండి అంటే, ఉంటేనే కదా చెప్పడానికి. చెప్పండి, ఏదైనా వాక్యం గురించి చెప్పినప్పుడు అది ఎక్కడ ఉందంటే, బైబుల్ తిరగేస్తారు, ఎన్ని సంవత్సరాలు తిరగేస్తారు, ఒక రోజుల్లో టైం ఇవ్వాలి. ఎంత చదివినా కానీ అది కనబడితేనే కదా మీకు ఏడుండిద్దో. నేనేమంటానంటే ఆ చెట్టును ప్రభు చూశాడు, ఏమి లేదు దాంట్లో, ఏమన్నా ఉంటేనేగా. ఒకవేళ ఏది ఉందో అది కనపడుతుంది. ఏముంది ఆ చెట్టులో? ఏమీ లేదు, అదే ఉంది. ఏముంది? ఆ చెట్టును చూడగా ఏమీ లేదు, ఆకులు తప్ప మరి ఏమీ లేవు, అది కనపడుతుంది. ఒకరోజు మన జీవితంలో
ఖచ్చితంగా ప్రభు మనల్ని చూస్తాడు ఒకరోజు. చూడకుండా ఏముండడు. ఒకరోజు ప్రభు చూస్తాడు. ప్రభు ఎదుటికి మనం వెళ్ళబోతున్నాం. ఆయన సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు ప్రభు మనల్ని చూసినప్పుడు ఏమీ లేని వారికి ఉండమనుకో, నరకానికి పోతాం. ఇప్పుడు వేషధారణ కాదు కావాల్సింది. ఏదో మందిరానికి వచ్చాను ప్రార్థన చేస్తున్నాను వేషధారణ కాదు. మనసులో ఒకటి ఉండేది, ప్రార్థన చేసేది ఒకటి. మన ఆలోచనలో ఒకటి, మనం చేసే ప్రార్థన ఒకటి. మన మనసులో ఒకటి ఫిక్స్ అయి ఉంటాం, కానీ మనం చేసే ప్రార్థన ఇంకోటి. దేవుడు ఎందుకు వింటాడు ప్రార్థన? అంజూరపు చెట్టు శపించబడటానికి కారణం అదే. ఎందుకు శపించబడుతుంది? అదే కదా. అంజూరపు చెట్టును చూశాడు, ఆకులు తప్ప ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. అంజూరపు చెట్టును చూశాడు, కాపు లేదు. ఫలించాలని చూశాడు, కానీ కాపు లేదు. తర్వాత అంజూరపు చెట్టును చూశాడు, ఏముంది దాంట్లో? ఏమీ కనపడతలే. ప్రభు చూసినప్పుడు ఏమైనా ఉంటేనే కనపడటానికి. ఇప్పుడు ఈ క్రైస్తవ జీవితం ఏదో ఉందని మనం అనుకుంటున్నాం, భ్రమలో ఉండం. నేను వెళ్ళేదే సరైన మార్గం అనుకుంటున్నావు, నువ్వు వెళ్ళేది నరకానికి వెళ్ళబోతున్నావు. అది గుర్తుపెట్టుకోవాలి. నేనున్న మార్గమే కరెక్టు, నువ్వు ఉండదే కరెక్టు. నువ్వు నరకానికి వెళ్ళి మేము పరలోకానికి వెళ్తాం. దాన్ని ఏముంది? ప్రభు నిన్ను చూడబోతున్నాడు ఒకరోజు. ప్రభు నిన్ను చూసినప్పుడు ఏమి ఉండదాడా? ఇప్పుడు మనసులో ద్వేషము, ఇంతకుముందు చెప్పే కదా, కోపము, అసూయ, ఇతరులంటే మన కోపాలు, ద్వేషాలు, అసలు వాళ్ళతో మాట్లాడటం కూడా ఇష్టపడినటువంటి మనస్తత్వం కలిగి మన మందిరంలో ఉన్నాం అనుకోండి, అది ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడు అంజూరపు చెట్టును చూశాడా? ఏముందో దాంట్లో? చూసినప్పుడు ఏమి లేదు, ప్రభు కోరుకున్నది లేదు. ఇప్పుడు ఏమైంది? చెప్పించేశాడు. ఓ రోజు అంతే. మనం ఎన్ని కోపాలు, ఎన్ని ద్వేషాలు, ఎన్ని అసూయలు, ఎంతగా తిట్టుకున్నా కొట్టుకున్నా, మందిరాల్లో కొట్టుకోవడం తిట్టుకోవడం ఏంది దరిద్రం. కాకపోతే అలాంటి బ్యాచ్ నరకానికి వెళ్ళిపోతారు. కానీ ఇట్లాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నరకానికి వెళ్తారు. అందుకంటాడు, నా తండ్రి ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. మీరు కానీ ఎలా చేశారు? కానీ దాన్ని దొంగల గుహగా చేశారు. అంటే కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు దేని కొరకు? సంఘంలో కొట్టాటలు దేనికి? అధికారం కోసం, పులిపెట్టడం కోసం. నేను పాటలు పాడాలి, నేను వాక్యం చెప్పాలి, నేను అక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉండాలి, నన్ను కనపరచాలి. ఒకప్పుడు నేను ఎంత స్టేజ్లో ఉండేవాడిని, ఈయన వచ్చి నన్ను తగ్గించేసాడు. ఒకప్పుడు నేను ఎలా ఉంటా, ఈయన వచ్చి నన్ను అణచివేసేసాడు. నిన్ను అనచడానికి ఆయన తీసుకొచ్చింది. అణచివేశాడు కదా, నిన్ను దేవుడు అనచడానికి ఆయన తీసుకొచ్చాడు. అది మనకు గుర్తుండదు. మనం ఏంటంటే ఇక మనుషుల మీద పడి ఏడుస్తూ ఉంటాం ఎప్పుడు చూసినా. కానీ మన బ్రతుకులంతే, మన జీవితాలంతే. ఆయనట్ట, ఈయనట్ట, ఆడెట్ చేశాడు, ఈయనట్టు చేశాడు. ఇతరుల మీద పడి ఏడవద్దు. నువ్వు ఏడవలసిన దినాలు రాబోతున్నాయి. నిన్ను ప్రభు చూడబోతున్నాడు ఒకరోజు. నీ బ్రతుకంతా నా బ్రతుకు ప్రభు బయట పెట్టబోతున్నాడు. అప్పుడు ప్రభు నిన్ను చూసినప్పుడు, నువ్వు ఇప్పుడు దాకా ఇతరులను చూసావు, ప్రభు నిన్ను చూడబోతున్నాడు. అప్పుడు నీ బ్రతుకంతా బయట పెడితే అప్పుడు తెలిసింది. ఇప్పుడు ఏం తెలీదు. మనం ఏంటంటే అతన్ని చూడటమే. నేను హెబ్రోన్లో ఒక అతను చెబుతున్నాడు మొన్న, అన్న నువ్వు ఇట్లా అంట కదా, ఒక సేవకుడు చెప్పాడు అన్నాడు. ఆ చెప్పినోడే పనికిమాలినోడు అయ్యా, నీకు తెలియదు అన్న. చెప్పినోడే పనికిమాలినోడు అని చెప్పాను. నువ్వు సంఘాన్ని కలవనివ్వంట, అట్ట అంటే ఎట్ట అంటే ఆ చెప్పినోడు పెద్ద పనికిమాలినోడు, వాడే కదా అన్నిటి చేసేది, నేను చేస్తానా అని చెప్పాను. ఒక సేవకుడు చెప్పాడంట. మరి ఎంత ఘనమైన సేవకుడు. చూస్తాడు దేవుడు, అన్నీ చూస్తాడు, ఏం విడిచిపెట్టాడు. ఒక టైం వచ్చింది, పని పాట లేని బ్యాచ్ ఒకటి ఉంటుంది, సాక్ష్యాలు పాడు చేసే బ్యాచ్. సేవకుల సాక్ష్యాలు మంచిగా ఆత్మీయంగా సంఘాన్ని ఆత్మీయంగా నడిపించేటప్పుడు ఆ సేవకుని సాక్ష్యాలు చెడగొట్టడానికి సాతాను సమూహం కొంతమంది ఉంటారు. సాక్ష్యాలు చెడగొట్టడం. ఈ సేవకుడు అట్ట కదా నన్ను ఒకటి అడిగాడు, ఒక విశ్వాసం ఒకటి కాదు, క్షమించండి అన్న, నువ్వు ఎట్లా అంటే కదంటే, అవును బ్రదర్ నేను అట్టంటే ఉండే, నీకు చెప్పినాడు ఇంకా పనికిమాలినోడు అని చెప్పాను. మరి మనుషులు ఏంటంటే ఈయనలో ఏముందో ఆయనలో ఏముందో అని చూస్తున్నారు. ఓ రోజు నీ బ్రతుకు దేవుడు చూడబోతున్నాడు, అది గుర్తుపెట్టుకోవాలి. నిన్ను దేవుడు బయటకు తీసుకురాబోతున్నాడు. నీ బ్రతుకేంటి అనేది ఒక రోజు బయట పెట్టబోతున్నాడు. నిన్ను చూస్తున్నాడు. ఇప్పుడు ఎంతవరకు ఎలా ఉంటావో ఉండు అని దేవుడు చూస్తున్నాడు. నువ్వు జీవించు, ఇంకేముంది, నా అంతటో లేదు, నా అంతటో లేదు అని జీవిస్తావు, కూర్చో. ఓరో ప్రభు చూస్తున్నాడు. ఇప్పుడు ఎంత ప్రభు చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం, ఏం మాట్లాడుతున్నాం, ఎలా ఉన్నావు, అన్నీ ప్రభు చూస్తున్నాడు. ఒక రోజు నువ్వు ఎవరి గురించి ఏం చెప్పావో, ఏం చేస్తున్నావో మొత్తం బయట పెడతాడు నిన్ను చూసినవాడు. అప్పుడు నీ బ్రతుకు కుక్క బ్రతుకు కంటే దారుణంగా ఉండేది. కుక్కన్న తను వాంతించింది మరలా తినడానికి అవకాశం ఉంది కదా, తినేదేమో, మనకు ఆ బ్రతుకు కూడా ఉండదు. జాగ్రత్త. నేను శపిస్తల్లా, ప్రభు ద్వారా శపించబడినది ఎలా ఉండిద్దో చెబుతున్నా. ప్రభు ద్వారా శపించబడిన దాన్ని ప్రభు చూసినప్పుడు దాంట్లో ఏమీ కనబడదు, ఏమీ లేదు కూడా కనబడతాం కాదు. దాంట్లో ఏమీ లేదంటే అది శపించబడింది కాబట్టి. సరే, శపించబడతాం కాదు, అది శపించబడడానికి కారణం ఏంటంటే, శపించబడింది కాదు, అది శపించబడడానికి కారణం ఏంటంటే ప్రభు చూసినప్పుడు దాంట్లో ఏం కనపడతల్లా. మనలో ప్రభు చూసినప్పుడు మనలో ఏముండాలా?
మనం కూడా ఏమీ లేని వారుగానే ఉండాలి. ఒక ఉంటే కోపాలు, ద్వేషాలు, మాట్లాడుకోకపోవటం, ప్రైజ్లాడు చెప్పుకోకపోవటం, నువ్వంటే నాకు, నేనంటే నీకు ఇష్టం లేకుండా, ఇది మనలో కనపడిద్ది. నువ్వు ప్రైజ్లాడు చెబితే నేను చెబుతా, లేదా చెప్పను. నువ్వు వందనా చెబితే నేను చెబుతా, లేతలేదు. ఈ మనస్తత్వాలు ఎప్పటివరకే? ఎంతకాలం అని బ్రతుకుతాం? ఎంతకాలం అని? దేవుడు ఆశిస్తుంది సరిదిద్దుకోమని, దేవుడు అవకాశం ఇస్తుంది నీకైనా నాకైనా సరిదిద్దుకోమని. మూర్ఖ స్వభావం కొరకు కాదు. ఓ రోజు నష్టపోతాం. అందుకే దేవుడు చూస్తున్నాడు. అంజూరపు చెట్టును ఆయన చూడగా దానిలో ప్రభు కోరుకున్నది ఏం కనపడలా. మనల్ని కూడా ప్రభు చూస్తాడు. ప్రార్థన, విశ్వాసం, ఆరాధన, క్రైస్తవ జీవితం, మాదిరికరమైన జీవితం, స్వార్థ చేయటం ఏమి కనపడలేదు అనుకో, అంజూరపు చెట్టు వల్లే మనం కూడా శపించబడతాం. మనం చేసే ప్రార్థన సంపూర్ణమైనది కాదు. మనం ఏదో ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదివేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, యూట్యూబ్లో ఎన్నో వర్తమానాలు చూసేస్తున్నాం అంటే అది కాదు. ఇన్ని చూస్తున్నా ఏముంది? విశ్వాసం లేకపోతే ఆ సరైన ప్రార్థన జీవితం, ఒకడి మీద ద్వేషంతో చేసే ప్రార్థన తప్పక ఒకడి మీద ప్రేమతో చేసే ప్రార్థన ఏది? అది లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థన చేసిన ప్రయోజనం ఏంది? ఏదో నీకు కావాలని కోరుకుంటున్నా తప్పక దేవుని ఎంత విశ్వాసం లేకుండా నువ్వు ఎంత అడిగినా కానీ ఉపయోగం ఏంటి? ప్రభు చూస్తున్నాడు, ఓ రోజు సమాధానం ఇస్తాడు. ప్రభు మనం చూసినప్పుడు, ప్రభు చూసినప్పుడు, ప్రభు ఏదైతే చూస్తున్నాడో ఏమీ లేని వారికి కనబడితే, ప్రార్థన, విశ్వాసం, క్రైస్తవ జీవితం, ఆరాధన జీవితం ఏమీ లేని వారికి మనం కనబడినప్పుడు ప్రయోజనకరమైనది ఉండదు. అది శపించబడింది, మనం కూడా శపించబడతాం అంతే. 4వ విషయం చూద్దానండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ. అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయో కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే చాలా అమ్మా, డైలీ పోర్షన్ చదివినట్టు చదవా కాదు. ఇంటికాడ బైబిల్ చదువుకోండి, ఇక్కడ చదవద్దు, ఇక్కడ చెప్పిందే చదవాలి. కాదు ఇక్కడ 4వ కోణం ఏమని రాయబడుతూ వచ్చింది? మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ ఏమనుంది? ఏమని చెప్పండి. అసలు మన వాక్యం, చదివే వాక్యం చూడండి. బైబిల్లో పేజీ నెంబర్ చెబుతా చూడండి. 21 కొత్త నిబంధన. అది మూర్ఖంగా ఉంటే నష్టమే పోతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ ఏమనుంది? అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట అన్నిటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. బైబిల్ ఇక్కడ చదివే చూడండి, ఏడ చూడొద్దు. ఇక్కడ ఏం చదువునో అది చూడండి. నువ్వు చేసేది రేపు పొద్దున్న నీకు రిటర్న్ వచ్చింది. అది కాబట్టి ఇక్కడ 4వ కోణం ఏంటి అంటే అంజూరపు చెట్టు గురించి రాయబడుతుంది. ప్రభు దాన్ని చూస్తే ప్రభు కోరిన రీతిలో అది లేదు. ప్రభు ఎలా ఉండాలని కోరుకున్నాడో ఆ స్థితి దానిలో లేదు. సో ఇప్పుడు గమనించాల్సిన కోణం ఏంటండి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ ఒక అంజూరపు చెట్టుని ప్రభు చూశాడు. చూసినప్పుడు అది ఎలా ఉంది? అక్కడ ఎలా ఉందంటే, దేవుడు అన్నిటిని సహిస్తున్నాడు, చూస్తున్నాడు, ఓ రోజు ఇస్తాడు సమయం. ఇక్కడ ఎలా ఉందంటే, ప్రభు దాన్ని చూస్తే ప్రభు కోరిన రీతిలో అది లేదు. ప్రభు ఎలా ఉండాలని కోరుకున్నాడు అలా లేదు. అది మారిపోయింది, మొత్తం టోటల్గా మారిపోయింది. ప్రభు ఎలా ఉండాలని చూశాడు అలా లేదు. ఇప్పుడు అంజూరపు చెట్టు ఎలా ఉండాలని అంజూరపు చెట్టుని లోకాన్ని పంపాడు, ఎలా ఉండాలని అంజూరపు చెట్టుని లోకాన్ని తీసుకొచ్చాడో అలా లేదు అంజూరపు చెట్టు. ప్రభు చూసిన రీతిలో అంజూరపు చెట్టు లేదు, ప్రభు కోరుకున్న రీతిలో అంజూరపు చెట్టు లేదు. మరి ఏమైంది? దాని ఇష్టం వచ్చిన కాయలు కాస్తా వెళ్ళిపోతుంది. దానికి ఇష్టమైన ఫలాలను ఫలించడం కొరకు కాయలు కాస్తాం కదా, దానికి ఇష్టమైన రీతిలో ఎదుగుతూ వెళ్తుంది. కాయలు ఎదుగుతూ వెళ్ళిపోతుంది. ప్రభు కోరిన రీతిలో లేదు. అంజూరపు చెట్టు ఎలా ఉందండి? ప్రభు కోరిన రీతిలో లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏంటంటే ప్రభు ఏం కోరుకున్నాడో ఆ స్థితిలో ఉంటున్నారు ప్రజలు. ప్రభు కోరుకున్న రీతిలో లేదు, మనకిష్టమైన రీతిలో మనం ఉంటున్నాం. మనం కోరుకున్న జీవితాన్ని మనం చూసుకుంటున్నాం. ఓకే, నువ్వు కోరుకున్న జీవితాన్ని జీవించని ఎవడో అడ్డగిస్తలేదు. బైబిల్ కూడా అడ్డగించదు తెలుసా? బైబిల్ ఎక్కడైనా అడ్డగిస్తుందా? నువ్వు ఎలా చేయొద్దు అని చెబుతుందా? ఎక్కడైనా అడ్డగిస్తుందా? చూడండి, ప్రసంగి గ్రంథం. అంటే మనం జీవించే జీవితాన్ని గురించి వాక్యం ఏముందో చెబుతా. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 9-10 వచనాలు. యవనుడాని యవనమందు సంతోషపడము,
నీ యవన కాలం ముందు నీ హృదయం సంతోషంగా నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నేను తీర్పులో తీసుకొచ్చినని జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి ఇప్పుడు ఏం కావాలో జీవించు. దేవుడు కోరుకునే ప్రభు దాన్ని చూసినప్పుడు ప్రభు కోరుకున్న రీతిలో అది లేదు. సో ప్రభు మనం చూసినప్పుడు ప్రభు కోరుకున్న రీతిలో మనం లేవనుకోండి, జరిగేదేంటి? ప్రసంగి 11:9 రాయబడుతూ వచ్చింది చివరిలో. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పు. సో ఇప్పుడు నువ్వు కోరుకున్న జీవితాన్ని జీవిస్తున్నావు. ఇప్పుడు నీకు ఇష్టమైన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు నీకు కావాల్సిన జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఏది కోరుకున్నావు ఆ జీవితాన్ని జీవిస్తున్నావు. కానీ అది ప్రభు కోరుకున్నది కాదు. ఇప్పుడు నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. కానీ ఒకరోజు ఉంది, వీటన్నిటిని బట్టి ఆయన ఏం చేస్తున్నాడో బైబిల్లో చెబుతున్నాడు. ప్రసంగి 11:9. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం పెట్టుకో బాగా. ఇప్పుడు నువ్వు కోరుకున్న జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు. నీ కోరిక ఏంటి? నువ్వు ఎలా ఉండాలనుకున్నా అలా జీవిస్తున్నావు. అలాంటి జీవితాన్ని ఇప్పుడు జీవిస్తున్నావు. ఒకరోజు వీటన్నిటిని బట్టి దేవుడు తీర్పులో తీసుకురాబోతున్నాడు. అంటే అంజూరపు చెట్టు, ఇప్పుడు అంజూరపు చెట్టుకి తీర్పు తీర్చబడుతుంది. శపించబడటం అంటే తీర్పు తీర్చబడిన అనుభవం కూడా వచ్చేసింది. ఎందుకని? ఆ అంజూరపు చెట్టు తన కోరిక ప్రకారం ఎదుగుతున్న అనుభవం ఉంది. దేవుడు ప్రభు దాన్ని చూసినప్పుడు ప్రభువు కోరుకున్న రీతిలో అది లేదు. ప్రభు ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఎలాంటి స్థితిలో ఉండాలని కోరుకున్నాడో ఆ రీతిలో అంజూరపు చెట్టు లేదు. ఇప్పుడు ఎలా ఉంది? తనకిష్టమైన రీతిలో వెళ్ళిపోతుంది. ప్రభు చూశాడు. అదే ప్రసంగి 11:9 అంటాడు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించు, నీ కోరికలు నీ ఆశలు అట్టుండే చెయ్యి, నేనేమన్నాను. ఇప్పుడు నేను కూడా మౌనంగా ఉంటా, దేవుడు కూడా మౌనంగా ఉంటాడు. ఒక రోజు వచ్చింది. ఇప్పుడు నువ్వు చేసే ప్రతిదీ, నీ ప్రవర్తన, నీ మాట, నీ క్రియలు, నీ స్వభావాన్ని దేవుడు తీర్పులో తీసుకొస్తాడంట. అంటే దేవుడు కోరుకున్న రీతిలో మనం లేకపోతే మనం తీర్పులోకి వెళ్తాం. అంజూరపు చెట్టు ఇప్పుడు తీర్పులోకి వచ్చిన అనుభవం ఉంది కాబట్టి దేవుడు శపిస్తున్నాడు. అక్కడ దేవుడు శపించడానికి గల కారణం ఏంటంటే అది తీర్పులోకి వస్తుంది. కాబట్టి మనం మరణంలో నుండి జీవంలోకి దాటించబడాలి తప్ప మరణంలో ఉండకూడదు. ఇప్పుడు అంజూరపు చెట్టు అదే స్థితిలో ఉంది. ఎలా ఉంది? జీవం లేనిదిగా కనపడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే జీవం ఉంటేనే కాయలు కాసేది. ఇప్పుడు అసలైన జీవం ఆకులు కాస్తుందని కాదు. జీవం అంటే కాయటానికి అవసరమైన జీవం తనలో లేదు. దేవుడు కోరుకున్న రీతిలో ఆ చెట్టు లేదు, అంజూరపు చెట్టు లేదు. కాబట్టి నష్టపోతుంది. ఒకరోజు మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకున్నట్టు మనం ఉండకపోతే, ఈరోజైనా ఎప్పుడైనా ఉపవాస ప్రార్థన చేసినా, ఎంత ప్రార్థన చేసినా దేవుడు కోరుకున్న రీతిలో మనం లేకపోతే మనకు జరిగే సిచ్యువేషన్ ఏంటంటే శపించబడతాం ఖచ్చితంగా. పరలోక రాజ్యంలో శపితమైంది ఉందా? లేదు. పరలోక రాజ్యంలో శపితమైంది ఉందో? సరే, ఉంది కాదు, ఉండదు. ఎప్పుడు కూడా పరలోక రాజ్యంలో శపితమైనది ఉండదు. ఆశీర్వదించబడిందే పరలోక రాజ్యం నుండి తప్ప శపించబడింది ఉండదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పమంటే, కుడివైపున గొర్రెలు ఉన్నాయి, ఎడమ వైపున మేకలు ఉన్నాయి. కుడివైపున ఉండే గొర్రెలను చూసి ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోండి అంటున్నారు. ఎడమ వైపున ఉండే మేకలతో ఏమంటున్నాడు? గొర్రెలతోనేమో కుడివైపున ఉండే గొర్రెలతో చెప్పాల్సింది చెప్పండి, నా తండ్రి ద్వారా ఆశీర్వదించబడి మీ కొరకు సిద్ధపరిచిన దాన్ని స్వతంత్రించుకోమని. ఎడమ వైపున ఉండే మేకలతో అంటారు ఏమంటాడు? నేను తప్పుకున్నా, నాకు నీళ్ళు ఇవ్వాలా, నాకు వస్త్రాలు లేవు, మీరు వస్త్రాలు ఇవ్వాలా, ఇంకా నాకు ఆకలైనప్పుడు మీరు ఆహారం పెట్టాల, కాబట్టి మీరు శపించబడ్డారు. గో టు హెల్, మీరు నరకానికి వెళ్ళిపోండి. ఒకరేమో పరలోకానికి వెళ్తున్నారు, ఒకరేమో నరకానికి వెళ్తున్నారు. ఎందుకంటే శపించబడిన వారు నరకానికి వెళ్తున్నారు, ఆశీర్వాదించబడిన వారు పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. కాబట్టి దేవుడు కోరుకున్న రీతిలో మనం ఉండాలి. దేవుడు ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా ఉండాలి. కానీ నాటి దినాల్లో ఉపవాస ప్రార్థన, నేటి దినాల్లో కూడా అలాగే ఉండాలి. నాటి దినంలో దావీదు రాజు ఉపవాస ప్రార్థన చేశాడు. దేవుడు దేన్ని శపించాడో అది కావాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. దేవుడు శపించడానికి గల కారణము ఆకులు మాత్రం ఉండే, దేవుని చిత్తం లేదు దాంట్లో. 2, దాని ఎందుకు కాపు లేదు, ఫలాలు ఫలించిన అనుభవం లేదు. 3, దాన్ని ప్రభువు చూసినప్పుడు ఏమీ కనపడాల, ఖాళీగా ఉంది. నిష్ప్రయోజకమైన వాటితో నింపబడి దేవుడు కోరుకున్నది లేదు, దేవుడు అనుకున్నది లేదు. 4, దేవుడు కోరుకున్న స్థితిలో అది లేదు. దేవుని కోరికలకు విరోధంగా భిన్నముగా ఉంటూ వస్తుంది. కాబట్టి దేవుని కోరికలకు భిన్నంగా ఉంది. అందుకే ప్రభు దాన్ని శపించాడు. దేవుడు మనలో నుండి కోరుకున్న వేరు,
ఇప్పుడు మనం ఉంటున్న జీవితం వేరు, మనం బ్రతుకుతున్న బ్రతుకు వేరు. అందుకే దేవుని ద్వారా మనం మన పిల్లలు శపించబట్టడానికి కారణం ఇదే. ఎలాంటి శపించబడిన అనుభవం మనం ప్రార్థన చేస్తున్న దేవుడు వినడం. ఇది 4. 5వ విషయం ఏంటి? మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూసి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పాడు. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయేది. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 5వ మాట, దావీదురాజు జీవితంలో దేవుడు ఏది శపించాడో అదే కావాలని ప్రార్థన చేస్తున్నాడు. దాని కొరకే ఉపవాసం ఉంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఒకటి శపించడానికి గల కారణం, అంజూరపు చెట్టుని దేవుడు శపించాడు. కారణం, దానికి ఆకులు మాత్రం ఉండే, దేవుని చిత్తం లేదు. 2, దేవుని చిత్తం జరగట్లా. 2, కాపు ఫలాలు లేవు, ఆత్మీయ ఫలాలు లేవు. 3, దాన్ని దేవుడు చూసినప్పుడు ఏం కనపడుతుంది, నిష్ప్రయోజకమైన వాటితో నింపబడింది కానీ దేవుడు అనుకున్నవి నీ దాంట్లో లేవు. 4, దేవుడు కోరుకున్న రీతిలో అంజూరపు చెట్టు లేదు. తనకి ఇష్టమైన రీతిలో తాను ఎదుగుతుంది, తనకి ఇష్టమైన రీతిలో జీవించడానికి ఇష్టపడుతుంది. అందుకని దేవుడు శపించాడు. మనకి ఇష్టమైన జీవితాన్ని మనం జీవిస్తే దేవుని ద్వారా శాపమే. దేవునికి ఇష్టమైనది జీవిస్తే దేవుని ద్వారా ఆశీర్వాదాలు. కుడివైపున ఉన్నాం కాబట్టి పరలోక రాజ్యం వెళ్తాం. దేవునికి ఇష్టమైనది కాకుండా మనకి ఇష్టమైనది చేస్తే ఎడమవైపున ఉన్న మేకలు లాంటి వాళ్ళు అనుకుంటే వెళ్ళి నరకంలో పడతాం. ఇదన్నమాట 4. 5వది ఏంటి? ఇక్కడ రాయబడుతున్నమాట మత్తయి సువార్త 21:19 రాయబడుతూ వచ్చింది. దారి పక్కన, త్రోవ పక్కన ఉంది. అది ఎక్కడ ఉందండి ఆ చెట్టు? అసలు చెట్టు ఎక్కడ ఉండాలా? విత్తనాల గురించి ప్రభు విత్తనముల గురించి ఒక ఉపమానం చెబుతూ అంటాడు. త్రోవ పక్కన పడిన విత్తనం. ఆ విత్తనం ఏమైంది అక్క? అంతే మరి జరిగేది. ఏం జరుగుతూ వచ్చిందండి? త్రోవ పక్కన పడి ఉంది. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చింది? చేలో లేదు కదా అని చెప్పి పక్కన పట్టడం ధర ఏమైంది? పక్షులు వచ్చినాయి, ఇది నా కొరకే విత్తేళ్ళు అని చెప్పని చక్కగా తీసిపోయింది. దారిద్రం పోయింది. సో పక్కన ఉంది ఈ చెట్టు. అసలు ఈ చెట్టు ఎక్కడ ఉండాలి? మంచినీళ్ళ నేనక్క. అసలు ఆ చెట్టు ఎక్కడో చెట్టు ఆయన తోటలో ఉండాలి, ఆయనలో ఉండాలి. కానీ ఈ అంజూరపు చెట్టుని చూడక ఇది ఎక్కడ ఉంది? మీరు బాగా గమనించండి. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న అంజూరపు చెట్టును చూచి, ఏ అంజూరపు చెట్టుని చూశాడు? మరి అక్కడ ఇంకా అంజూరపు చెట్లు ఉండొచ్చు, మరి వాటిని చూశాడా? మరి ఏ చెట్టుని చూశాడు? బహుశా ఆ పక్కన ఇంకెన్నో చెట్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉంటే మరి వాటిని చూడకుండా దీన్ని ఎందుకు చూశాడు? ఈ త్రోవ పక్కన ఉంది కాబట్టి. దీనికి ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? ఇది ఆయన వనంలో లేదు కాబట్టి. దీన్నే పర్టికులర్గా ఈ అంజూరపు చెట్టుని ఎందుకు దేవుడు శపిస్తున్నాడు? ఇది ఆయన తోటలో లేదు, ఆయన తోటకు వెలుపట ఉంది. అదే కదా మత్తయి సువార్తలో రాయబడుతూ వచ్చింది. మనం చూడగా 22వ అధ్యాయం చూడగా, ఒక వ్యక్తి పెండ్లి వస్త్రాలు లేకుండా వస్తాడు. అతన్ని తీసుకెళ్ళి ఎక్కడేస్తున్నారు? బయటపడేస్తున్నారు. కారణం ఏంటి? పక్కన ఉన్నటువంటి స్థితిలో తనలో ఉంది. అక్కడ పండుగ రొట్టె ఏర్పు తప్పక మరి ఏముంటుందా? ఇప్పుడు ఈ చెట్టు ఎక్కడ ఉంది? త్రోవ పక్కన. ఇది ఎక్కడ ఉండాలా? ఆయన వనంలో ఉండాలి. ఇది ఎక్కడ ఉంది? ఆయనకు వెలుపట ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? చేపించడం. ఇంకా మార్గం లేదు. విషయం ఏంటంటే, త్రోవ పక్కన పడిన విత్తనాలు వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మనం శపించబడతాం, లేదా కాకులో చెతికిపోతాయి. సో మనం చాలాసార్లు వాక్యం కూడా అట్లాగే వింటాం. ఎలా వింటాం? త్రోవ పక్కన పడిన విత్తనాల్లాగా వింటాము. వాక్యం అయితే వచ్చింది, కాకెత్తి వచ్చి ఎత్తుకుపోయింది. దానికి అర్థం ఏంటంటే, మొదటి మాట ఏం చెప్పామంటే ఏం చెబుతారు? బుక్కులు చూస్తారు. ఆ బ్రతుకు మారే అంతవరకు కూడా మనలో విత్తనాలు లేవని అర్థం చేసుకోవాలి. బుక్కులుగా చూడాల్సింది, హృదయం చూడాలి. ఏం చెప్పాడు, మన హృదయంలోకి ఏం వాక్యం తీసుకున్నాం అది చూడండి. ఈ బుక్ తెరుతారు. ఎందుకు? మొదటి పాయింట్ ఏంటి? ఆకులు మాడిని. 2వ పాయింట్ ఏంటి? కాపు కాలేదు. బుక్కుగా చూడాల్సింది హృదయం. అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? మన వాక్యాన్ని ఎక్కడికి ఎక్కించుకుంటున్నాం? పుస్తకాల్లోకి ఎక్కిస్తున్నాం తప్ప హృదయాల్లోకి ఎక్కట్లేదు. 100% వాస్తవం ఇది. అంతే, హృదయాల్లోకి ఎక్కట్లా, పుస్తకాల్లోకి ఎక్కుతుంది. అందుకేమవుతుంది? ఆ పుస్తకాల్లోనే ఉంటుంది తప్ప హృదయాల్లో ఉంటుందా? రాయొద్దులే అమ్మ పుస్తకాలు ఎక్కుతుందని. ఎక్కిందే పుస్తకాలు, ఇంక రాయవాక. కానీ ఇక్కడ చాలా విషయాలు గమనించాలి. అది పక్కన ఉంది. అసలు ఆ చెట్టు ఎక్కడ ఉండాలి? అంజరపు చెట్టులతో పాటు ఉండాలి. ఆయన వనంలో ఉండాలి. ఇది ఎక్కడ ఉంది? త్రోవ పక్కన ఉంది. త్రోవ పక్కన ఉంటుంది ద్వారా ఏమైంది? చేపించబడి. విషయం ఏంటంటే, ఆయన తోటలో మనం ఉంటే ఆశీర్వాదం ఉంది. తద్వారా ఏమైంది?
బహుమానం ఉంది. మీకు ఒక ఉపమానం చెప్పి, ఉపమాన రీతిలో బైబిల్ ఉందో అది చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. టైం అయిపోయింది కాబట్టి. ఒక వ్యక్తి తన తోటలో పని కొరకై, ద్రాక్ష తోటని ఏ తోట అయినా సరే, తన తోటలో పని కొరకై బయటికి వెళ్ళారు కూలోని తీసుకురావడానికి. బయటికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే 9 గంటలకు వెళ్ళాడు. కొందరు కనపడ్డారు, తన తోటలో పని పంపించాడు. మధ్యాహ్నం వెళ్ళాడు, మరి కొందరు కనపడ్డారు, వారిని కూడా తోటలో పంపించాడు. సాయంకాల సమయంలో వెళ్ళారు, మరి కొందరు ఆ మార్గంలో కనపడ్డారు, వారిని కూడా తన తోటలో పంపించాడు. ఇప్పుడు పొద్దున్న వెళ్ళినాడైనా, మధ్యాహ్నం వెళ్ళినాడైనా, సాయంకాలం వెళ్ళినాడైనా సరే, సాయంకాలం కానీ ఇంకో టైంలో వెళ్ళినాడు, ఎవరైనా ఎక్కడ ఉంటారు? వాళ్ళందరూ ఎక్కడ పని చేస్తున్నారు చెప్పాలి. నేను చెప్పాను కదా, మనం త్రోవ పక్కన పడ్డ విత్తనాలు తప్పక రాతి నెలలో పడలేదు, ముళ్ళకంచెలో పడిన వాళ్ళు కూడా కాదు. అసలు మంచి నెలలో అసలే లేము మనం. అదంతా త్రోవ పక్కన పడిన విత్తనం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి? వాళ్ళందరూ ఎక్కడ పని చేస్తున్నారు? మరి అది చెప్పడానికి ఎంత టైం పట్టింది? ఆ తోటలోకి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు? ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం, లేదంటే అంత ముందు ఇంకా కొద్దిగా వెళ్ళినా కానీ ఎవరైనా సరే ఆ టైంకి ఏ టైంకి వెళ్ళి ఎక్కడ ఉండారు? వాళ్ళంతా తోటకు వెళ్ళిపోయి ఎవడన్నా పని చేస్తున్నాడా? అందరూ ఎక్కడ ఉన్నారు? ఆయన తోటలో ఉండు. ఆయన తోటలో ఉండే వరకు సాయంకాలంకి ఏం చేశాడు? ఆయన టైం వచ్చినప్పుడు జీతం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన తోటలో లేని వాళ్ళకి జీతం ఉందా? ఇప్పుడు ఈ చెట్టు ఎక్కడ ఉండాలా? ఆయన తోటలో ఉండాలి. ఆయన తోటలో ఉంటే దానికి బహుమానం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు ఆయన తోటకు వెళ్ళిపోయి ఉంది కదా. ఇప్పుడు ఏం జరిగింది? మనం ఏంటంటే, నేను నీకు బయట ఉండా, నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే దేవా అంటాం. నేను బయట పెరుగుతున్నా, నేను నీ తోటలో లేకపోయినా, నీ యొక్క వనములో లేకపోయినా, నీ సన్నిధిలో కూడికలకు రాకపోయినా, నేనైతే పెరగాల, నా కుటుంబ రక్షణ కావాలి. నువ్వు పెరుగుతున్న విధానం వేరు. ఇక్కడ అంజూరపు చెట్టు కాయ కాసిందంటే దాని కింద అంజూరపు చెట్టు కాయ కాసిందంటే దాని నుండి ఏదైనా ఒక ఫలం, ఒక కాయ కిందకి రాలిపోయి కింద భూమిలో పడిపోయిందంటే మరలా మొక్క మొలిసిద్ది. చెట్టు కిందే దాని మొక్క మొలిసిద్ది. మొలదా? ఎన్నోసార్లు చెబుతా. ఆవు వెళ్ళి చేలో మేస్తే దూడలు ఏడ మేసిద్ది? గట్టి మేము మేసిద్దా? అది చేలోనే మేసిద్ది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు త్రోవ పక్కన పడితే నీ కుటుంబం, నీకు సంబంధించిన వారందరూ ఆడేగా మేసేది. ఆయన తోటలో ఎందుకుంటారు? నువ్వు ఎక్కడ మేస్తున్నావో నీకు సంబంధించిన వారు, నీతో ఉన్నవారు కూడా అక్కడే మేస్తారు. ఆయన తోటలో మేలేరు, కానీ మేస్తున్నట్టు ఉంటాం, కానీ ఉండట్టే ఉంటాం. ప్రభు సమయం వచ్చినప్పుడు ఏం చేశాడు? దాన్ని చూసి, అంజూరపు చెట్టు వేస్ట్, అది త్రోవ పక్కన పడి ఉంది, దానికి ఆకులు తప్ప ఏం లేవు, కాయలు లేవు, ఏం లేదు, నేను చూసిన రీతిలో లేదు, నేను అనుకున్న రీతిలో అది లేదు, అది శపించబడుతుంది, పో ఇక నువ్వు నీ బ్రతికింతేనని శపించేశాడు. చెట్టు ఆయనలో ఉండాలి, ఆయన తోటలో ఉండాలి, అంతే. అదే అంటాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాలో ఫలింపుని తీగను తీసివేస్తున్నాను, నాలో ఫలించే చెట్టు మరి అధికముగా ఫలించాలని ఇష్టపడుతున్నాడు. నాలో ఫలింపుని తీగను తీసేస్తున్నా అంటే అర్థం ఏంటి? ఆ త్రోవ పక్కన పడిపోయింది కదా, దాన్ని ఫలించే అనుభవం లేదు. దాన్ని మనం దానికి అన్ని చెప్పినా, ఎన్ని బుద్ధి చెప్పినా, ఎన్ని సరి చేసినా, ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు. అది ఆల్రెడీ త్రోవ పక్కన పడిపోయింది. నువ్వు ఎంతన్నా గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. దేవుడే దిగి వచ్చి, అమ్మా నువ్వు త్రోవ పక్కన పడ్డావన్నా, నువ్వు దేవుడివే కాదు, నాకెందుకు చెబుతున్నా అంటాడు. ఇక లేదు, అవకాశం లేదు, అయిపోయింది దాని స్థితి. ఏమన్నా దాని కొరకు ఎదురు చూడటం కూడా వేస్టే. ఇప్పుడు ఉండా చెట్లను ఏం చేయాలా? కాపాడుకోవాలి. పోయిన చెట్టు ఎటు పోయినా ఉండా చెట్లన్నా కాపాడుకోవాలి. ఈ చెట్టు త్రోవ పక్కన ఉంది, తన స్థానాన్ని పోగొట్టుకుంది. అది ఉండాల్సింది తోటలో, కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? తోటకు వెలుపుడా, ప్రయోజనం లేదు. త్రోవ పక్కన ఉన్నటువంటి చెట్టు అది. అప్పుడు చూడండి, ఆయన వెళ్తున్నాడు, ఉదయం ముందు పట్టణంలోకి మరలా వెలుచుండగా ఆయన ఆకులు కొనెను. కానీ అక్కడ ఏముంది? ఒక అంజూరపు చెట్టు ఉంది. సరే, ఆయన ఆకులు కొన్నాడు, అది తినడానికి, అదంతా ఒక సబ్జెక్ట్ తర్వాత ఉంది వర్తమానం. అసలు ఈ అంజూరపు చెట్టును చూసినప్పుడు ఏముంది? ఆకులు తప్పకేం లేవు, కాపు లేదు, ఆయన కోరుకున్న స్థితి లేదు. ఆయన ఏదైతే ఆయన కోరుకున్న రీతి లేదుగా, ఆయన ఎలా కనబడాలనుకున్నాడో అలా లేదు. చివరిగా జ్యోతి ఎక్కడుంది? అది త్రోవ పక్కన ఉంది తప్ప మంచి స్థానంలో కూడా లేదు అది. ఇప్పుడు చెబుతా, ఇంకో మాట చెబుతా చూడండి. యేసుప్రభు వారి శిష్యులు కలిపి, యేసుప్రభు వారి శిష్యులు అందరూ కూడా ఒక చేలో గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు. యేసుప్రభు వారు వెళ్తుంటే శిష్యులు వెనకాల ఏం చేశారంటే, చేలో ఉన్నటువంటి 2 దంటులు, అంటే ఆ చేలో ఏవైతే ఫలాలు ఫలిస్తున్నాయో ఆ దంటుల్ని 2 తీసుకుని ఏం చేశారు? తింటూ వస్తున్నారు. తింటూ వస్తున్నప్పుడు యేసుప్రభు వారిని ప్రశ్నించాడు,
అయ్యా నీతో ఉండేవారు ఎప్పుడు కూడా ఇంతేనా, వీళ్ళు ఇంత తింటా ఉంటారా, ఏం చేస్తారు, ఇలా చేశారు కదంటే యేసుప్రభు వారు కూడా కొన్ని విషయాలు ఆయా ప్రాంతాలు కూడా చెప్తూ వస్తాడు. అయ్యా దావీదు రాజు తనతో ఉండేవారు ఆకలి కూడా ఏం చేశాడు, ఆ రొట్టెని చేసుకుని తిన్నాడు కదా అని చెబుతూ వస్తాడు. చెబుతారు లేదా? నేనేమంటానంటే సరే వీళ్ళు తిన్నది యేసుప్రభు వారు చెప్పింది తర్వాత అయితే అసలు ఆ కంకులు కాసిన చెట్లు ఎక్కడ ఉండే? ఒకే పొలంలో ఉండే. బయట ఉండయా? పొలానికి వెలుపడి ఉండే, పొలంలో ఉండయా? ఒకే పొలంలో ఉండే. అందుకేం చేసినాయి? ఓదాని తర్వాత ఒకటి కంకులు కాస్తూ వచ్చినాయి. బయట ఉండే కాసినాయా? కాయటానికి ఏడ ఉన్నది, కోతులు వచ్చి ఎత్తుకుపోతూ ఉంటాయి. కాయటానికి అవకాశం లేదు, కాయలేకపోతుంది. అవన్నీ ఒక చోట ఉండే కాబట్టి కాసినాయి. ఏమంటానంటే ఆయన తోటలో ఉంటే ఖచ్చితంగా మనం ఫలిస్తాం, ఖచ్చితంగా మనం ఫలిస్తాం, మన బహుమానం ఉంది. ఆయన త్రోవకు బయట ఉంటే, ఆయన త్రోవ కదా, ఆయన ద్రాక్ష తోటకు మనం బయట ఉంటే శపించబడతామే, ఆశీర్వాదం లేదు. కాబట్టి చాలామంది ఈరోజు ఇలాంటి బ్రతుకులు, ఇలాంటి జీవితాలు జీవిస్తున్నారు. పక్కన ఉంటామే, త్రోవ పక్కనే, పక్కన ఉన్నటువంటి చెట్లాగానే ఉంటున్నాం. మనం శపించబడ్డాం. కానీ మన శాపాలను తీసివేయడానికి ఆయన శపించబడ్డాడు కలువరిశిలలో. ఈరోజు ప్రభువా, అంజూరపు చెట్టు వల్ల నేను శపించబడ్డా, నన్ను సరిచేయి. లేదా శపించబడిన వాటి కొరకు నేను ప్రయాసపడుతున్నా, నీ చిత్తం ఎట్టున్నట్టు చేయి. మనం ఉపవాస ప్రార్థన చేస్తామంటే మనం శపించబడిన అనుమూలు ఉండకూడదు. తర్వాత దేవుని ద్వారా శపించబడిన వాటి కొరకు మనం ఎదురు చూడకూడదు. దేవుడు దేన్ని ఆశీర్వదించాలనుకున్న దాని కొరకు ఎదురు చూడాలి. నువ్వు పక్కన ఉన్నంతకాలం నీ జీవితం అంతే. నువ్వు ఎంతకాలం అయితే త్రోవ పక్కన ఉంటావో, ఎంతకాలం అయితే అంజూరపు చెట్టు వరే త్రోవ పక్కన పడి ఉంటావో, అంతకాలం నీకు ఫలాలు ఉండవు, అంతకాలం నువ్వు ఫలించలేవు, నీ కుటుంబం కూడా ఫలించదు. ప్రభు అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏం చేయలేరు. ఒక సేవకుడిని అయినా నాకు మీరు వేరుగా ఉండి ఏమైనా చేయొచ్చేమో, కానీ ప్రభువుకు వేరుగా ఉంటే మీరు ఏం చేయలేరు. గుర్తుపెట్టుకోండి, ఆయనకు వేరుగా ఉండి మనం ఏం చేయలేము. ఒక సేవకునికి వేరుగా ఉండి మీరు ఏమైనా చేయండి, అది ఫలిస్తుందా లేదా దేవుడికి తెలుసు, మనకు తెలుసు. కానీ ఆయనకు వేరుగా ఉండకూడదు. కొన్ని సేవకులు ఎక్కడ ఉంటున్నారు? ఆయన వారే అని అంటాడు. మీరు నా సొత్తు, ఇదో నేను ఆదుకున్న సేవకుడు అంటున్నాడు, నా సేవకుడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఆయన సేవకుణ్ణి అన్నా ఈ సేవకుడు ఎక్కడ ఉంటున్నాడు? ఆయన సొత్తే, ఆయనలోనే ఉన్నాడు. ఏదైనా మనకేరా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా నష్టం ఆకి అన్నట్టు మనం ఆయన సేవకులన్నా ఆయనన్నా చివరికి బ్రతికి నష్టం ఎవరికి? మనకి. ఎంతకాలం అని విరోధంగా ఉంటాం అంతకాలం నష్టపోతాం. అంజూరపు చెట్టు పక్కనే ఉంది తప్పగా తోటలో లేదు. మనం ఎంతకాలం తోటలో ఉండకుండా పక్కన ఉంటాము అంతకాలం నష్టపోవటమే, తద్వారా మేలేం లేదు. నువ్వు ఎంతకాలమైనా కొనసాగు, ఇట్లాంటి వాక్యాలు ఎన్నైనా విను. ఇప్పుడు ఎప్పుడు ముగిస్తాడా? ఆయన చెప్పేది నా గురించే, ఎంతవరకు చెబుతాడు, ఆయన ఇష్టం కదా అని నువ్వు ఎంతకాలం అనుకున్నా నువ్వు పక్కన ఉన్న చెట్టే, పక్కన ఉన్న చెట్టే, అది ఎప్పుడు కూడా ఫలించదేక. కొన్ని చెట్లు పక్కన ఉండే, ఆ చెట్ల గురించి ఈసారి ఇప్పుడు అని చెబుతా. పనికిరాని చెట్లు తప్పక పనికొచ్చే చెట్లు కాదు, దేవుని పనికొచ్చే చెట్లు కాదు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే శపించబడిన దాని కొరకు మనం ప్రార్థించకూడదు. మనం శపించబడిన అనుభవం ఉంటే సరిదిద్దుకోవాలి. దేవుడు శపించింది తెచ్చుకుని, శపితమైనది తెచ్చుకుని ఆకాను మరణం తెచ్చుకున్నాడు. శపించబడిన స్థితి ఉంటే మనకు మరణం వచ్చింది. దావీదు రాజు ఇప్పుడు దేవుడు శపించిన వాడి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఆ బిడ్డకి ఏమొచ్చింది? మరణం వచ్చింది తప్పక జీవం ఉందా? లేదు. సో గుర్తుపెట్టుకోండి, మనం శపించబడిన దాని కొరకు ప్రార్థించినా ప్రయోజనం లేదు, ఎంతకాలం ప్రార్థించినా. చూడండి ప్రియులారా, నాటి దినాలు ఎలాంటి ఉపవాస ప్రార్థన చేస్తున్నారు, నేటి దినాల్లో ప్రజలు అదే చేస్తున్నారు. నాటి దినాల్లో ప్రజలు ఎలా ఉపవాస ప్రార్థన చేశారు, దావీదు రాజు ఎలా చేశాడు? దేవుడు దేన్ని శపించాడు అది కావాలని ప్రార్థన చేస్తున్నాడు. అసలు దేవుడు శపించడానికి కారణం ఏంటి? ఇప్పుడు అంజూరపు చెట్టుని శపించాడు. అంజూరపు చెట్టుని దేవుడు శపించడానికి కారణం ఏంటి అని అంటే అది ఆకులు తప్పక మరేం లేదు. అంటే దేవుని చిత్తం దాంట్లో నెరవేర్చబడుతున్నా. దేవుడు ఎలా ఉండాలని దేవుని చిత్తం ఉందో అది లేదు. 2, కాయలు లేవు, ఫలించలేని క్రైస్తవ జీవితం ఉంది తప్పక ఫలభరితమైన క్రైస్తవ జీవితం లేదు. 3, ఏమీ కనపడదు. ఏమన్నా ఉంటేనే కనపడతాను, ఏముందాడా? ఏం కనపడతలేదు. ప్రభు చూసినప్పుడు ఏదో ఒకటి ఉండాలి కదా. ఏం లేదు, పూత కానీ కాయలు కానీ ఏదో పూత వస్తున్నట్టు ఏదో ఒకటి ఉండాలి, ఏమీ లేదు. 4, ప్రభు ఏది కోరుకున్నాడో ఆ రీతిలో లేదు ఆ చెట్టు. ప్రభు ఏం కోరుకున్నాడు? ఆకలేస్తుంది, అంజూరపు కాయలు తిందామని చూశాడు. ఉందా?
లేదు. అంటే ప్రభు కోరుకున్న రీతిలో ఆ చెట్టు లేదు. 5వదిగా త్రోవ పక్కన ఉంది, అది ఉండాల్సిన స్థానంలో లేదు, అందుకే శపించబడింది. ఆకులు లేవు, కాయలు లేవు, ప్రభువుకు ఏమీ కనబడిన స్థితిలో నిష్ప్రయోజకమైనదిగా ఉంది, ప్రభువు కోరిన రీతిలో లేదు, త్రోవ పక్కన ఉంది, అందుకే ఆ చెట్టు శపించబడింది. ఇలా శపించబడిన దాని కొరకు ఏం చేస్తున్నారు? ప్రజలు ప్రార్థన చేస్తున్నారు. ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం ఏముంది? అసలు ఆ శపించబడింది ఏం జరిగిందో చూడండి. ఈ మార్చి చదివి ప్రార్థనలోకి వెళ్దాం రండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చివర్లో, తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఏమైపోయిందండి? ఎండిపోయింది. ఇంకా అది ఫలిస్తుందా? ఇంకేడ ఫలించేది? అయిపోతే తక్షణమే ఆ చెట్టు చూడక ఏమైపోయింది? ఇంకా దాంట్లో జీవం ఏడ నుంచి వచ్చి చెప్పండి? ఎండిపోయిన దాంట్లో జీవం ఇవ్వాలంటే దేవుడు తప్పక మరొకడు లేడు. ఎండిపోయిన దాంట్లో జీవం ఇవ్వాలంటే ఆయన తప్పక మరొకడు లేడు. ఆయనే ఎండగొట్టిన తర్వాత ఇంకెవడు జీవం ఇస్తాడు చెప్పండి? అవకాశం లేదు. అంటే చాలామంది ఎలా ఉంటారు, మనం ఇలాంటి స్థితిలో శపించబడిన అనుభవంలో ప్రార్థన చేసినా మనం ఎండిపోయామని గుర్తుంచుకోండి. ఎండిపోయాం, మనలో చిగురు లేదు, మనలో జీవం లేదు, మనం ఎండిపోయి ఉంటాం. మనం ప్రార్థించినా దేవుడు వినడం. మనం ఎందుకు ఎండిపోతున్నామంటే ఆకులు లేవు, ఆకులు లేవు కదా, ఆకులు తప్పక మరి ఏం లేదు, కాయలు లేవు. ప్రభు ఏం చూశాడో ప్రభు చూసిన విధానంలో లేదు, ప్రభు కోరుకున్న విధానంలో లేవు, త్రోవ పక్కన, అందుకే ఎండిపోయాం. శపించాడు, ఎండిపోయాం, అంతే. ఈ శపించింది ఎండిపోయిన తర్వాత ఏమైపోయింది? ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది. అబ్బా, ఒకప్పుడు ఈ చెట్టు ఎలా ఉంది? శిష్యులు ఆశ్చర్యపోతున్నారు, ఇదేంటి ఇప్పుడు దాకా బాగుండేటువంటి చెట్టు ఒక్కసారికి ఎండిపోయింది ఏంటి? ఆయన శపించాడు. దేవుడు శపిస్తే ఎండిపోవడం తప్పగా ఫలించడం, చిగురించడం ఉండదే కా. అర్థమవుతుందండి? దేవుడు శపిస్తే ఎండటం తప్పగా చిగురించడం అన్నది ఉండదు. నువ్వు ఎండిపోయిన దానికోసం ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉంది? ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. ఈరోజు ఉపవాస ప్రార్థన ఏంటంటే, నాటి దినాలు ఎలా చేశారో అలా చేయొద్దు. నాటి దినాలు ఎలా చేశారు? దేవుడు శపించిన దానికోసం ఉపవాస ప్రార్థన చేశారు. మనం కూడా దేవుడు శపించిన దానికోసం ఉపవాస ప్రార్థన చేస్తే ప్రయోజనం లేదు. అసలు దేవుడు ఎందుకు శపిస్తున్నాడు? ఆకులు తప్పక ఏం లేవు, కాయలు లేవు. దేవుడు చూసిన రీతిలో, ప్రభు చూసిన రీతిలో ఆయన కనబడలా, ప్రభు కోరుకున్న రీతిలో లేదు, త్రోవ పక్కన ఉంది, అందుకే శపించాడు. అసలు మనల్ని ప్రభు ఎందుకు శపిస్తున్నాడు? దేవుని చిత్తం మనం చేయట్లా. ఆకులు ఉండే కాబట్టి, కానీ దేవుని చిత్తం లేదు. ఆత్మీయ ఫలాలు లేవు. ప్రభు మనం చూసిన విధంగా ఎలా ఉండాలని ప్రభు చూశాడు, అలా లేం. ప్రభు కోరుకున్న రీతిలో మనం లేం, త్రోవ పక్కన, అందుకే ప్రభు మనం శపిస్తుంది. ప్రభు ద్వారా శపించబడి ఎండిపోయిన జీవితం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడు. సో ఇప్పటికైనా మన జీవితాలు ఏదన్నా దేవుడు తరుణం ఇస్తుంటే ఇంకా మనల్ని ఎండిపోజేయకోకుండా ఆ ద్రాక్ష చెట్టు కొరకు బతిమలాడిన రీతిలో బతిమలాడి, ఈ సంవత్సరమైనా దాన్ని కాపు కాయడానికి ఎరువేస్తాను, నీరు కడతాను ప్రభు అని బతిమలాడుతున్నట్టు ఇంకా మన నిమిత్తమే యేసు ప్రభు విజ్ఞాపన చేసి బతిమలాడుతున్నాడు. కాబట్టి దేవుని దగ్గర ఈ రోజైనా ఆ నీరు, ఆ ఎరువు వేయబడాలి మనకి. అంటే ఇప్పుడు ఎండిపోయిన బ్రతుకు పోవాలా, ఇప్పుడు నూతనమైన జీవాన్ని కలిగి ఫలించడం కొరకే పునాది వేసుకోవాలి ఈ ఉపవాస ప్రార్థన ద్వారా. ఎండిపోయిన బ్రతుకు పోవాలా, దేవుడు శపించినది పోవాలంటే మనం నూతనమైన అనుభవంలో క్రీస్తు యేసు ద్వారానే జరిగింది, మరి ఇంకో అనుభవం లేదు. అంటే ఏదైతే శపించబడుతుందో, ఒకవేళ దేవుడు శపించని దేవుని దృష్టిలో కీడుగా ఉంది కాబట్టి దాన్ని తీసేయాలి. దాని కొరకు మరలా అడగొద్దు, అది దేవుడు శపించాడు. ఒకవేళ నువ్వు శపించబడుతున్న అనుభవంలోకి వెళ్తుంటే, ఇంకా దేవునికి సమయం ఇస్తుంటే, ఆ ద్రాక్ష చెట్టు కొరకు ఎలా బతిలాడాడు తోటమాల, అలా ప్రభు నీ నిమిత్తమై విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి ఎదుట నిన్ను నువ్వు నష్టపోకూడదని సరిదిద్దుకుంటే ఆ ఎరువు, ఆ నీరు వేయబడిద్ది. దావీదు యొక్క వేరు చిగురు అన్నట్టు వచ్చేస్తాం. మొద్దులో నుండి వేరు చిగురు పడుతుందంట. అలా మరలా మనం పుట్టించబడతాం ఎండిపోయిన స్థితి నుండి. ఎప్పుడు? క్రీస్తులోనే ఉండి ప్రభువుల దగ్గరకు వచ్చి సరిదిద్దుకున్నప్పుడు ఎండిపోయిన జీవితాన్ని బట్టి. అలా కాకుండా క్రీస్తులో సరిదిద్దుకోకుండా దేవుని ద్వారా శపించబడిన అనుభవంలోనే మనం ఉండి ఎండిపోయిన జీవితం ఉంటే, అంజూరపు చెట్టు లాగుంటే నష్టపోతావు, ద్రాక్ష చెట్టు వల్ల ఉంటే తిరిగి నీరు కట్టబడింది. ఇప్పుడు అంజూరపు చెట్టు ఆయన తోటలో ఉండదు, అంజూరపు చెట్టు ఆయన తోటకు వెలుపటి ఉండదు. ఆయన తోటలో ఉన్న ద్రాక్ష చెట్టు, ఆయన తోటకు వెలుపటి ఉండదు అంజూరపు చెట్టు. అంజూరపు చెట్ట, ద్రాక్ష చెట్టు, ఏది కావాలో డిసైడ్ చేసుకో. అందుకే అంజూరపు చెట్టుని మందిరం బయటే నాడుతున్నా, ఇప్పుడు లోపల నాడుతున్నా. అది శపించబడిద్దా ఫలించదన్న దేవునికి ఇష్టం. కాబట్టి ఈరోజు గమనించండి, మనం అంజూరపు చెట్టు వలె కాదు, ద్రాక్ష చెట్టు వలె ఫలించాలి. ఈరోజు నేను ఒక అంజూరపు చెట్టుని తీసుకొచ్చా, మందిరం దగ్గర నాటుతాను. ఎందుకు నాటుతానంటే అంజూరపు కాయలు మీరు తినాలని కాదు, ఆ చెట్టు వలె మీరు ఉండకూడదు. అంజూరపు చెట్టు వలె మీరు బ్రతుకు అయిపోయిద్దేమో ప్రశ్నించుకుని ఎప్పటికప్పుడు ఆ చెట్టు ఉన్నంతకాలం, ఈ మందిరం భూమి మీద దేవుడు ఉంచినంత కాలం ఆ చెట్టును చూసినప్పుడల్లా మనం ఏం గుర్తు తెచ్చుకోవాలా? మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఉన్న అంజూరపు చెట్టు వలె నేను ఉండొద్దు. ఆ చెట్టును చూసినప్పుడల్లా ఈ వాక్యం మనకు గుర్తు రావాలి.
అందుకే ఆ చెట్టుని నాటుతుంది. వాస్తవాన్ని నేను అనుకోవాలా, అంజూరపు చెట్టు తెచ్చే కానీ ఏ వాక్యం చెప్పాలి ప్రభు అనుకుంటే ఎన్నెన్నో వచ్చి చివరి పులిపేట మీదకి ఎక్కి వాక్యం చెప్పిన తర్వాత వాక్యం చెప్పేటప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నువ్వు తెచ్చిన అంజూరపు చెట్టుకి దానికి తగిన విధానంలో ఈరోజు వర్తమానం ఉందని. నేను సిద్ధపడిన ఆలోచన వేరు, సో దేవుని ప్రణాళిక వేరుగా ఉండేది. కాబట్టి ఈరోజు మందిరం ఎదుట ఒక చెట్టు నాడతాం, 2 మొక్కలుగా నాడతాం. అంజూరపు చెట్టును చూసినప్పుడల్లా అది ఎండిపోతే మన బ్రతుకు ఇలా ఉంది, అది చిగురిస్తున్నా కాయలు రాకపోతే మనం ఇలా ఉండమే ప్రశ్నించుకోవాలి ఇప్పటికప్పుడే. ఆ అంజూరపు చెట్టు మన జీవితాన్ని దేవుని రాజ్యానికి వెళ్ళటానికి అవసరమైన జీవితం ఉందో లేదో తెలియపరిచేది అంజూరపు చెట్టు. సో అలాంటి జీవితం మనం గమనించాలి. అలాంటి బ్రతుకుందో లేదో ప్రశ్నించుకుంటూ ఈరోజుగా ప్రతి దినదినం చెట్టు ఫలించి అభివృద్ధి పొందితే దాన్ని చూసినంత కాలం మనం అలాగే ఉండాలి. మత్తయి సువార్త 21వ అధ్యాయం నుండి అంజూరపు చెట్టు వల్ల నేను ఉండకూడదు. ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడల్లా మన ప్రార్థన అదే ఉండాలి. సో ఈరోజు ఉపవాస ప్రార్థన మనం శపించబడిన అంజూరపు చెట్టు వల్ల కాకుండా ఫలింపజేయటం కొరకై తోటమాలి ద్వారా బతిమలాడబడినటువంటి ద్రాక్ష చెట్టు వలె మనం ఉంటున్నట్లు, శపించబడిన దాని కొరకు మనం ఎంత ప్రార్థన చేసినా ప్రయోజనం లేదు. మనం శపించబడినా ఉపయోగం లేదు. మనం శపించబడిన స్థితి నుండి యేసుప్రభు రక్తం ద్వారా కడుక్కోవడం కూడా ప్రార్థన చేద్దాం. ఒకవేళ దేవుని చిత్తం అయితే దేవుడు క్షమిస్తాడు. లేదా శపించబడిన స్థితి అలాగే ఉంటే, పరలోకం విరోధంగా దేవుని ఎదుటి మనం చేసిన పాపాలు అలాగే ఉంటే ఎండిపోయి ఉంటుంది తప్పక ప్రయోజనం లేదు. ఆ ఎండిపోయిన స్థితిని మార్చుకోవడం కూడా ప్రార్థించండి. దేవుడు ఏది శపించాడో దాని కొరకు ఎదురు చూడకోకుండా దావీదు రాజు వల్లే నాటి దినాలు అలా చేశాడు, ఈరోజు అలా చేయకుండా ఇప్పుడు దేవుని చిత్తంలో అందరూ కూడా శపించబడుకోకుండా ఆశీర్వాదించబడటం కొరకే ప్రార్థన చేయండి. అలాంటి అనుభవంలో మనం ప్రార్థన చేయనట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్.